వడ్లమన్నాటి లక్ష్మీ ప్రసన్న గారు రచించిన జీవనమాధురి నావల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈ నావల్ని 3 పార్ట్స్గా చదవాలి అనుకుంటున్నాను. 2 పార్ట్స్లోనే అవగొట్టడానికి చూస్తాను. కథలోకి వెళ్ళిపోదామా? సాయంకాలం నీరెండలో నిగనగలాడుతోంది బందర్ రోడ్డు. విశాలంగా ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్ని ఆనుకుని ఒకే డిజైన్లో కట్టబడిన క్వార్టర్స్ చూడముచ్చటగా ఉన్నాయి. వాటికి కొంచెం దూరంలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీసు, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆఫీసుల భవనాలు హుందాగా టీవీగా కనిపిస్తున్నాయి. ఆ 2 భవనాల్లోనూ బోలెడన్ని ఆఫీసు పక్షులున్నాయి, ఆడవి మగవి. ఈ కథకి కావలసిన మగపక్షి ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్లో ఒక గదిలో ఎల్డీసీగా ఉద్యోగం వెలపడుతోంది. పేరు మోహన్. ఆఫీస్ ఫైళ్ళని నీట్గా కట్టేసి విసుగ్గా గోడ గడియారం కేసి చూశాడు మోహన్. 5 కావటానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. చిరాగ్గా దానికేసి చూసి పళ్ళు పటపట్లాడించాడు. ఏం రోగం నీకు? త్వరగా తిరిగి చావెందుకు? ఇంటి దగ్గర మాధురి నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుందనే జ్ఞానమన్నా లేదా నీకు? ఉండు, నీ పని చెప్తాను. చేతిలోని పేపర్ వెయిట్ని గురిచూసి గోడ గడియారం కేసి కొట్టాడు. టప్పుమని పగిలింది అద్దం. ముక్కలు కింద పడ్డాయి. అది ప్యూను చూసి పరిగెత్తుకు వెళ్ళి సూపర్నెంట్ గారితో చెప్పాడు. సూపర్నెంట్ గారు అగ్గి మీద గుక్కిలం అయిపోయాడు. ఏమయ్యా మోహన్, నీకేమైనా స్క్రూ లూజా? లేకపోతే ఏమిటా చిన్నపిల్లవాడి చేష్టలు? గడియారం పగలగొట్టినందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? నీ జీతంలో నుంచి నెలకు 100 రూపాయలు చొప్పున దాని ఖరీదు ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ రికవర్ చేస్తాను. పోతే నీకు సింపుల్గా మెమో ఇవ్వమన్నావా? ఛార్జ్ షీట్ ఇమ్మన్నావా? లేకపోతే నైస్గా సస్పెన్షన్లో పెట్టమన్నావా? కంగు తిన్నాడు మోహన్. ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేశాయి. సారీ సార్ అన్నాడు వచ్చుకుంటూ. ఈ సారీలు లారీలు మన దగ్గర జాంతానే మిస్టర్ మోహన్. చూడు, నేరస్తుడనన్నా ఎదిగి నేరాన్ని శిక్షించమన్నారు పెద్దలు. అది దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాను. నువ్వు ఆ గడియారాన్ని బద్దలుకొట్టడానికి కారణం ఏమిటో నాకు కావాలి. నువ్వేమన్నా సైకో పేషెంట్వా? పోనీ నాలాగా ఇంటి దగ్గర భార్యామణితో పోట్లాడి ఆమె చేత ముక్క చివాట్లు తిని ముఖం మార్చుకుని ఆఫీస్కొచ్చి నీ అసహాయతని నా పూర్ క్రీచర్ ఆర్టికల్ గోడ గడియారం మీద చూపించావా? చెప్పవయ్యా అసలు సంగతి ఏమిటో. నాకు ఇలాంటి విషయాల్లో ఆరాటం జాస్తే అనుకో. అంత భయంలోనూ నవ్వేశాడు మోహన్. అసలే మాది కొత్త కాపురం సార్. ప్రణయంలోని తొలి రుచులు అనుభవించడానికే టైం చాలకుండా ఉంటే ఇంకా తగాదాలకి అవకాశం ఎక్కువ సార్. ఓహో, అదటయ్యా సంగతి. మరి చెప్పావు కాదే ఇందాకటి నుంచి, అదా నీ బాధ? సరేనయ్యా, కొత్త పెళ్ళం ఇంట్లో ఉండగా మొగుడు ఆఫీసులో అనుభవించే విరహవేదన ఉంది చూశావు. భలే గమ్మత్తుగా ఉంటుందనుకో. సిగ్గుపడకు చిట్టి తండ్రి. వెళ్ళి నీ శ్రీమతి గారి సన్నిధిలో వాలిపో. నో రికవరీ, నో మెమో, నో సస్పెన్షన్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ యూ స్వీట్ స్వీట్ స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమిటాయి మోహన్, ఆ అరమోడుపు కన్నులేమిటి? ముఖంలో ఆ పారవస్యం ఏమిటి? సన్నగా ఆ గొడుగుడేమిటి? 5 అయిపోయింది. మన సెక్షన్లో అంతా వెళ్ళిపోయారు కూడా. ఇద్దరం కలిసిపోదామని సీటు సర్దుకుని నీ దగ్గరికి వచ్చాను. లే పోదాం పదా. భుజం తట్టాడు కొలీగ్ సారథి. ఏమిటో ఇంకా అలా చూస్తావు? లే పోదాం అంటూ దారి తీశాడు సారథి. ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి సైకిల్ స్టాండ్లో ఉన్న సైకిళ్లు తీసుకుని బయలుదేరారు. పీడబ్ల్యూడీ కాంపౌండ్లో ఉన్న రోడ్డు మీదుగా సైకిల్ తొక్కుతూ గోపాలరెడ్డి రోడ్డు మీదకి చేరారు. పదవోయ్ మోహన్, అలా బేసిన్ రోడ్డుకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుదాం అన్నాడు సారథి. సారీ బ్రదర్, ఇంటి దగ్గర మాధురి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆలస్యమైతే ఆమె కోపం వస్తుంది. గమ్మత్తుగా నవ్వాడు సారథి. కొత్త కాపురం పెట్టిన రోజుల్లో నేను నీలాగా స్నేహితుల్ని ఖాతరు చేయకుండా ఉండలేదోయ్. ఇట్స్ ఆల్ రైట్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళిరా. బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు మోహన్. సారథి కబుర్ల పోగు. పట్టుకుంటే జిడ్డులా ఒక పట్టాన వదిలిపెట్టడని తెలుసు. మాధురి మాధురి. అతని మనసు ఆమెనే పదే పదే తలుచుకుంటోంది. సైకిల్ స్పీడ్గా పోనిస్తున్నాడు. సాయంత్రం కావటం వల్ల రోడ్డు మీద జనసందోహం ఎక్కువగా ఉంది. రిక్షాలు, చిన్న కార్లు, స్కూటర్లు హడావుడిగా పరిగెడుతున్నాయి. ఎన్నో రంగురంగుల చీరలు, సింగారాలు రోడ్డుపై నడుస్తున్నాయి. ఇవేవీ మోహన్ దృష్టికి ఆనటం లేదు. సైకిల్ ఇంకా జోరుగా తొక్కి విజయ టాకీస్ దగ్గర ఆపాడు. రండి బాబు రండి, మీకోసమే చూస్తున్నాను అంది పూల రత్తమ్మ ముఖం నిండా నవ్వు నింపుకుంటూ. అతను అడగకుండానే 3 మూరల పూలదండ బ్లేడుతో కోసి ఆకులో పొట్లం కట్టి ఇచ్చింది. డబ్బులిచ్చాడు. ఇవాళ పూలు చాలా బాగున్నాయి బాబు, వీటిని చూసి అమ్మగారు గుమ్మైపోవాలా అంది పళ్ళికిలిస్తూ. 50 ఏళ్ల వయసులో కొన్న ఏనుగులా ఉన్న రత్తమ్మకి ఇంకా శృంగారం చావలేదా అనుకున్నాడు. పూల పొట్లం ప్లాస్టిక్ పుట్టలో పడేసి సైకిల్ ఎక్కి సూర్యారావుపేట వైపు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో సైకిలు ఇంటి ముందాగింది. అనుకున్నట్లుగానే ముస్తాబయ్యి మోహన్ కోసం ఎదురు చూస్తోంది మాధురి. అతన్ని చూడగానే ఆమె ముఖం సంతోషంతో వికసించింది. వచ్చారా అంది. ఆమె కళ్ళు మిలమిల్లాడే. వచ్చాను డియర్. అంతేకాదు అన్నాడు సైకిల్ లోపలికి పెడుతూ. మరి
కళ్ళు అందంగా తిప్పింది. నీకోసం తెచ్చాను. ఏమిటి? ఏమిటో నీకు తెలియదా? నాకు తెలుసని మీకు తెలియదా? ఏ పిల్ల, ప్రశ్నకు ప్రశ్న జవాబు చెప్తావా? ఉండు, నీ పని చెప్తాను. ఏం చెప్తారు? వెక్కిరించింది. మోహన్ మాట్లాడకుండా డ్రెస్ మార్చుకుని పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొచ్చాడు. టవల్ అందించింది మాధురి. విసురుగా లాక్కుని తుడుచుకున్నాడు. దూకుడుగా వెళ్ళి వీధి తలుపు గడియ వేసి వచ్చాడు. మాధురి ఆశ్చర్యపోయింది. ఇంతలోనే ఇంత కోపం దేనికి? తనేం చేశానని? ఆమె వైపు తీక్షణంగా చూశాడు. మనసు చివుక్కుమంది మాధురికి. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అంది భయంగా. అవును, గంభీరంగా అన్నాడు. ఏమిటది? బిత్తరపోయింది మాధురి. చెప్పమంటావా? కటువుగా అడిగాడు. త్వరగా చెప్పండి, నాకెంతో ఆరాటంగా ఉంది. నువ్వు అసలు నా ఒక భార్యవే కాదు. ఆ అంటూ ఆవలించింది మాధురి. మరి మీకు నేనేమవుతాను? ఎత్తి కొదేస్తే 7 చెక్కలవుతావు. అసలు నీలో భార్య లక్షణాలు లేనే లేవు. ఏమిటండి, ఏమిటా మాటలు? కోపంగా అంటున్నారా, నిజంగానే అంటున్నారా? కోపంగానే అంటున్నాను. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అపరంజి బొమ్మలా, అప్సరసలా అందంగా ఉంటావని నీకు గర్వం కదూ? అబ్బే, అదేం లేదు. మీరు నా అందం గురించి వర్ణించుతూ రోజు పొగుడుతుంటే మీరు మెచ్చిన అందం కదా అని లోపల సంతోషపడుతుంటాను. అంతే. అబద్ధం. నీ మొగుడు అంటే నీ శ్రీవారు అంటే నేను నీ మాట కాదనను అని నువ్వు గీచిన ఇల్లాలి రేఖ నీ దాటనని నీ గర్వం కదూ? రామరామ, ఏం మాటలండి అవి? మీరు నా మాటని ప్రేమతో మన్నిస్తారని మీ మీద నాకెంతో అభిమానం, అనురాగం. చాలించు నీ సినిమా డైలాగులు. అవ్వా, ఇదేమిటండి? ఏమైంది అసలు మీకు ఈరోజు? నీ దయ వల్ల నిక్షేపంగా ఉన్నాను. సైకిల్ బాస్కెట్లో పూలదండ ఉంది, పట్రా విసురుగా అన్నాడు మోహన్. ఆశ్చర్యపోయింది మాధురి. యాంత్రికంగా వెళ్ళి పొట్లం తీసుకొచ్చి మోహన్ చేతికిచ్చింది. ఈ పూలదండని నేనేం చేస్తానో చెప్పు అన్నాడు. నా తల్లో పెడతారు రోజు మాదిరిగా. రోజు మాదిరిగా బిక్కుబిక్కుమంటూనే చెప్పింది. నాన్ సెన్స్, కఠినంగా అన్నాడు. అదిరిపడింది మాధురి. ఎందుకు పెట్టాలి నీ తల్లో? రాగానే నన్ను కనీసం కౌగిలించుకుని 2 ముద్దులైనా ఇచ్చావా? అలాంటి ప్రేమ లక్షణాలు ఏవీ లేని నీకు నేను పూల చెండు తల్లో ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నాను. చెప్పు సమాధానం. గద్దించినట్లుగా అంటూనే పూల చెండు టేబుల్ మీద పెట్టి మాధురిని ఒళ్ళోకి లాక్కున్నాడు. ఆమె పెదవులను తన పెదవులతో మూసేసి ఆమె శరీరాన్ని తమకంగా గట్టిగా హత్తుకున్నాడు. మాధురి అతన్ని మరింతగా పెనవేసుకుపోయింది. కొన్ని క్షణాలు ఇద్దరూ మనసులు తనువులు మరిచి ఏవేవో లోకాల్లో హాయిగా విహరించారు. మోహన్ కోగుల నుండి విడివడి చీర కుచ్చెలు సర్దుకుంటూ అంది మాధురి చిరునవ్వుతో. దీనికోసమా స్వామి ఇందాకటి అంత హంగామా? భలేవారే. ఆమె వైపు ప్రసన్నంగా చూస్తూ ఇందుకు ప్రతిఫలంగా అమ్మాయి గారి తల్లో పూల చెండు పెట్టబడును అని నాలుక బయట పెట్టి వెక్కిరించాడు మోహన్. పెద్ద గొప్ప పని. ఆగండి, తల చెగిరిపోయింది. జడ వేసుకొనివ్వండి. కొత్త పిచ్చిగాడు పొత్తెరగడనట్టు మీరు మరీను వేళాపోళా అంటూ లేదు. మోహన్ బుక్క మీద చిటికేసి లేచి వెళ్ళింది. ఆమె గురించి తీయగా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు మోహన్. ఇంత అందమైన భార్య లభిస్తుందని తనను కలలో కూడా అనుకోలేదు. మాధురి తన జీవిత సహచరి కావటం తనకు దేవుడిచ్చిన వరం. అందానికి తోడు ఎంత అణకువ, తనంటే ఎంత ఇష్టం. చదివింది 10th క్లాసే అయినా లోకజ్ఞానం చాలా ఎక్కువ. ప్రతి విషయాన్ని నిశితంగా ఆలోచిస్తుంది. తరచి చూస్తుంది. నా ఇల్లు, నా భర్త, నా సంసారం అనే తాపత్రయం చాలా ఎక్కువ. తరచూ రవంత తనని శాసించడానికి కూడా వెనకాడదు. ఆఫీసు నుంచి డైరెక్ట్గా బయలుదేరి ఇంటికి రావాలట. స్నేహితులతో చక్కర్లు కొట్టకూడదట. వాళ్ళని సినిమాలు, హోటళ్ళకి తీసుకెళ్లి డబ్బు తగలేయరాదట. తనని ఒడిలో పడుకోబెట్టుకుని క్రాబ్ సరిచేస్తూ ఇలా ఎన్నో ఆంక్షలు మృదువుగా విధిస్తూ ఉంటుంది. ఆమె అలా తనని తీయగా బంధించటం తనకెంతో బాగుంటుంది. తను ఊరుకోడు అలాంటప్పుడు. మై డియర్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ అందంతో, ఇంకా అందమైన నీ మనసుతో, నీ లాలనతో నా జీవితాన్ని శాసించు. ఈ భక్తుడు దేవిగారికి దాసుడు అంటూ ఆమెని తన కౌగిలిలో తీయగా బంధించుకుంటాడు. మీలాంటి మంచి భర్త లభించినందుకు నేనెంత అదృష్టవంతురాలనండి అంటూ పరవశించిపోతుంది. తనలో లీనమైపోతుంది. భగవాన్, మా సంసారం ఇలాగే మధుర స్వప్నంలా గడిచిపోని. అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఏమండోయ్ శ్రీవారు! గట్టిగా అరిచిన మాధురి కేకకు ఉలిక్కిపడ్డాడు మోహన్. ఏమిటి అన్నాడు గాబరాగా. కిసుక్కున నవ్వింది మాధురి. ఏమిటో అబ్బాయి గారు ఊహాలోకంలో విహరిస్తున్నారు. మనలో మన మాట. ఎవరు ప్రియా ఊహాసుందరి? అందంగా కనురెప్పలల్లలాడించింది. అదా, ఒక దివ్య సుందరి. ఆమెకి పేరు గీరు లేదా? ఆమె చిరుకోపంలో కొంచెం అసూయగా కూడా మిళితమైంది. చెప్పనా? ఊరించాడు మోహన్. చెప్పమనేగా నొక్కి పలికింది. మాధురి అని ఒక అందాల చిన్నారి. ఆమె కళ్ళల్లో వింత వెలుగు తళుక్కుమంది. భర్త నోట పరాయి ఆడదాని పేరు కూడా వినడానికి ఇష్టపడదు ఏ భార్య అయినా. ఆ స్వార్థమే సంసారానికి శ్రీరామ రక్ష. నవ్వుకున్నాడు మోహన్. ఏది నాకిస్తారన్న బహుమతి? అతనికి దగ్గరగా వచ్చింది. ముందు
వద్దు బాబు, గారం పోయింది. సరే నీ ఇష్టం అంటూ ఆమె వీపు మీద గిల్లి పూల చెండు తలలో తురిమాడు. అబ్బాయి గారి ఘనకార్యానికి బదులుగా కమ్మని కాఫీ ఇవ్వబడును అంటూ వంటిట్లోకి తుర్రుమంది. 2 నిమిషాలలో 2 కప్పులతో తిరిగి వచ్చింది. ఒకటి మోహన్కిచ్చి ఒకటి తను తీసుకుంది. కాఫీలో ఏం కలిపావు దేవి? అమృతమా లేక? మేలమాడాడు. ఏ పానకంలా ఉందా? కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది. అంత ప్రమాదం ఏం లేదులే, మరీ రుచిగా ఉంటేను నవ్వేశాడు మోహన్. కాఫీలు కాగానే ప్రోగ్రాం ఫిక్స్ చేశాడు మోహన్. మాధురీదేవి గారిని వారి శ్రీవారు ఇప్పుడు అప్సరా థియేటర్కి తీసుకువెడతారట. ఆ పైన మనోరమాలో ఏసీలో అమ్మాయి గారికి గ్రాండ్ డిన్నర్. బ్రాకెట్లో వారి పతిదేవులు కూడా డిన్నర్ ఆరగిస్తారట. ఆ తర్వాత ఆటోలో సతీమణిని ఇంటికి తీసుకొస్తారట. ఇంటికి రాగానే సినిమాలోని లవ్ సీన్స్ తిరిగి నటిస్తారట ఈ హీరోయిన్ గారితో. ఆ తర్వాత బెడ్రూమ్లో డాష్ డాష్ డాష్. అప్పా ఊరుకోండి, అన్నీ చిలిపి మాటలే. అన్నట్లు దేవిగారు ఏమిటో చెప్పబోయి ఆగిపోయారు. క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు మోహన్. మీ ప్రోగ్రాంలో నాదో చిన్న సవరణ సార్. ఏమిటది? సినిమా బంద్, డిన్నర్ బంద్, ఆటోలో ఎక్కటం బంద్. కాళ్ళు చేతులు తిప్పుతుంది. వయ్యారం వలకరించింది. మొత్తం ప్రోగ్రామే క్యాన్సిల్ అయిందిగా ఈ లెక్కన. ఇంకా సవరణ ఏమిటి నా బొందా? మోహన్ ముఖం చిట్లించాడు. అబ్బో, అప్పుడే అయ్యగారి మొహం మాడిపోయిందే అంటూ అతడి దగ్గరగా వచ్చి చనువుగా భుజం మీద చేయి వేసి మరో చేత్తో అతడి ముఖం తన వైపు తిప్పుకుని లాలనగా అంది. చూడండి, మా వైపు కానీ మీ వైపు కానీ పెద్ద ఉన్నవాళ్ళం కాదు. ప్రస్తుతం మన జీవితానికి మీ జీవితం ఒక్కటే ఆధారం. ఒడిదుడుకులు లేకుండా జీవితం గడపాలంటే జీతం డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మనం పైకి ఎగరను వద్దు, క్రింద పడను వద్దు, ఒక లెవెల్లో పోదాం. ఏమంటారు? మాధురి మాటలలో ఎంతో జీవితానుభవం గోచరించింది. ఆమె వైపు ఆరాధనగా చూశాడు. జీవిత నౌక సక్రమంగా నడవటానికి భార్య చుక్కాని లాంటిదనిపించింది. ఏం చేద్దామంటావు అన్నాడు ప్రేమగా. నా మాట మన్నించినందుకు థ్యాంక్స్. మీరు త్వరగా డ్రెస్ కండి. నాకు ఈ చీర బాగానే ఉంది. ఇద్దరం సిటీ బస్ ఎక్కి కృష్ణా బ్యారేజీ దగ్గర దిగుదాం. కాసేపు అక్కడ చల్లగారుడు పీల్చి కమ్మని కబుర్లు చెప్పుకుని కనకదుర్గమ్మ గుడికెళ్ళి దర్శనం చేసుకుని తిరిగొద్దాం. వచ్చాక అరగంటలో వంట చేస్తాను, సరేనా అంది మాధురి నవ్వుతూ. మోహన్ కూడా పకపకా నవ్వేశాడు. ఓకే, తయారవ్వండి మరి. 5 నిమిషాల్లో రెడీ అయ్యాడు. వీధి తలుపు తాళం వేసి బయలుదేరారు. తామిరువురు సరదాగా షికారులకు వెళ్తుంటే పక్క పోర్షన్లో నుంచి కిటికీలో నుంచి 2 జతల కళ్ళు తమను పరికించటం గమనించకపోలేదు మాధురి. వాళ్ళ మొగుళ్ళు షికారులకు తీసుకెళ్లరు కామోసు. అందుకే తమను చూస్తే, తమ అనుకూల దాంపత్యాన్ని చూస్తే అసూయ. అలా అనుకున్న మాధురికి కించిత్ గర్వం పొడ చూపింది. భర్త పక్కనే టీవీగా నడవసాగింది. ఏలూరు రోడ్డు వరకు కబులు చెప్పుకుంటూ నడిచి వచ్చి సిటీ బస్ ఎక్కి బ్యారేజీ దగ్గర దిగారు. ఇద్దరూ సరదాగా నడుస్తూ ఉండగా హలో మోహన్ అంటూ పలకరించాడు సారథి. ఏమిటో సారథి, నువ్విక్కడ అన్నాడు మోహన్. మాధురి మొహం చిట్లిస్తూ ముందుకు నడిచింది. ఆ సమయంలో మోహన్ స్నేహితుడు కనిపించి తమ సరదాని సంతోషాన్ని పాడు చేయటం ఆమెకి ఇష్టం లేదు. తాడేపల్లిలో మా బంధువులుంటేను వెళ్ళి వస్తున్నాను. నువ్వు కనిపించావు అన్నట్టు మీ ఆవిడ్ని పరిచయం చేయవేమోయ్ చనువుగా అన్నాడు సారథి. తల ఉంచుకున్నాడు మోహన్ దోషిలా. అదేమిటో మాట్లాడవు? నేనేమన్నా తప్పుగా అడిగానా? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్యను నీకు పరిచయం చేయలేదు? నిష్ఠూరంగా అన్నాడు సారథి. ఏమీ అనుకోకు సారథి, మా ఆవిడ మనస్తత్వం అదో రకం. ఆమెకి నా స్నేహితులంటే అంతగా ఇష్టం ఉండదు. సరిగ్గా చెప్పాలంటే నాకు అసలు స్నేహితులే ఉండరాదంటుంది. చెప్పలేక చెప్పాడు మోహన్. సరే కానీ ఒకటి గుర్తుంచుకో మోహన్, నువ్వు మగవాడివి, మగనాలివి కాదు. వస్తా అంటూ దుడుకుగా వెళ్ళిపోయాడు సారథి. గబగబా వచ్చి మాధురిని కలుసుకున్నాడు మోహన్. ఇంకో అరగంట మాట్లాడకపోయారు స్నేహితుడితో అంది నిష్ఠూరంగా. మాధురికి కోపం వచ్చిందని గ్రహించాడు. అక్కడికి తొందరగానే వదిలించుకొచ్చాను డియర్. పైదిపై ఒక మాట అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్తావా? అడగండి. నా స్నేహితులంటే నీకెందుకు ఇష్టం ఉండకపోవడానికి కారణం ఏమిటి? మాట్లాడలేదు మాధురి. చెప్పు మాధురి, రెట్టించాడు మోహన్. నా అభిప్రాయం రైటో కాదో నాకు తెలియదు. మీరు నిగ్గదీసి అడిగారు కనుక చెప్తున్నాను. నన్నేమీ అనకూడదు తర్వాత. అనంలే, చెప్పు. ఒక వ్యక్తి బాగుపడినా చెడిపోయినా చాలా వరకు అతని స్నేహితులే కారణం. ఈ రోజుల్లో అందరూ మంచి స్నేహితులే దొరుకుతారని నేను అనుకోను. అందుకని ఎవరితోనూ డీప్గా స్నేహం చేయటం మంచిది కాదు. ఓహో అంటే ఓహో వరకే స్నేహం పరిమితం చేసుకుంటే ఎలాంటి బాధలు ఉండవు. ఆలోచనలో పడిపోయిన మోహన్ ఎటూ నిర్ణయించుకోలేకపోయాడు. మాధురికి తను సమాధానం చెప్పలేకపోయాడు. సరే పోనివ్వండి, అది నా అభిప్రాయం, అర్థం చేసుకోండి చాలు. ఒక అరగంట పోయాక గుడికి వెళదామా అంటూ లేచింది. అనుసరించాడు మోహన్. కనకదుర్గమ్మ దివ్యదర్శనం చేసుకుని తిరుగుముఖం పట్టారిద్దరూ ఘాట్ రోడ్ మీదుగా. ఏమని మొక్కుకున్నారు అబ్బాయి గారు? కొంటెగా అడిగింది. మాధురీదేవిని 24 గంటలు నాతో బంధించమని ప్రార్థించారు. మరి నువ్వు? మా శ్రీవారి మాట దేను, నా మాట మా శ్రీవారు ఎప్పుడూ మీరకుండా ఉండేటట్టుగా అనుగ్రహించమన్నాను. ఇద్దరూ కిలకిలా నవ్వుకున్నారు.
సిటీ పక్కి సెక్కేరి ఏలూరు రోడ్డు మీద తమ స్టేజ్ దగ్గర దిగారు. ఇంటి వరకు రిక్షా ఎక్కుదామా, కాళ్ళు పీకుతున్నాయి అన్నాడు మోహన్. పొదుపు పొదుపు, ఆ విషయంలో మా శ్రీవారికి కావాలి అదుపు వెక్కిరిస్తూ హెచ్చరించింది. కిమ్మనకండా ఊరుకున్నాడు ఆమె ముఖం చూస్తూ. ఇంటికి వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి మాధురి మోహన్ ఇరువురూ ఆశ్చర్యపోయారు. అరే అంది మాధురి విస్మయంగా. అరెరే అన్నాడు మోహన్ నివ్వెరపోయి. ఎంతసేపు ఇది నాన్న మీరొచ్చి? అమ్మా, నీ ఒంట్లో కులాసాగా ఉందా? వరండాలో తమ కోసం పడిగావులు కాస్తున్న తల్లిదండ్రుల్ని పలకరించింది మాధురి. తను మోహన్ షికారికి వెళుతుంటే ఆరాగా చూసిన పక్క పోర్చిన వాళ్ళు తమ తల్లిదండ్రులు వస్తే మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు కావాలనైనా అడక్కపోవటం బాధ కలిగించింది ఆమెకి. ఇదేం చిత్రమో, బస్తీలో ఒకరికొకరికి అంతనా పొంతనా ఉండదు. ఇదే పల్లెటూళ్ళు అయితే ఎంతో పరామర్శ చేస్తారు అనుకుంది. ఓ పావుగంట అయిందమ్మా వచ్చి. పక్క పోర్చిన వాళ్ళని అడిగితే మీరిద్దరూ సాయంత్రం వెళ్ళిన మాట చెప్పారు, కానీ ఎప్పుడొస్తారో తెలియదన్నారు అన్నారు రామయ్య గారు కూతురు అల్లుడి వంక ప్రేమగా చూస్తూ. సినిమాకి వెళ్ళారేమో, రాత్రి 10 గంటల వరకు వరండాలో చేరగలి పడాల్సిందే అనుకున్నాం అమ్మాయి. నయం త్వరగా వచ్చేసరిగా తేలిగ్గా నెట్టొచ్చింది రమణమ్మ. బాగున్నారా? ఇద్దరి ఆరోగ్యాలు బాగుంటున్నాయా అంటూ అత్తమామల్ని పలకరించాడు మోహన్. తల ఊపి అల్లుడి కుశల ప్రశ్నలు వేశారు రామయ్య గారు. మాధురి తలుపు తాళం తీసి తల్లిదండ్రులకి కాలు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చి ఇచ్చింది. వారిద్దరూ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చోగానే తను డ్రెస్ మార్చుకుని పెరట్లోకి వెళ్ళింది. మోహన్ కూడా అదే పని చేశాడు. మామ అల్లుళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడు 7:30 అయింది, అరగంటలో వంట చేసి వడ్డించేస్తా అంటూ వంటిట్లోకి వెళ్ళింది మాధురి. కూతురికి సహాయం చేయడానికి తను వంటిట్లోకి చేరింది రమణమ్మ. నువ్వేం పని చేయక్కర్లేదు కానీ అలా పీట మీద కూర్చుని కబుర్లు చెప్పవే అమ్మా. కూతురు తన మీద చూపుతున్న గౌరవానికి మురిసిపోయింది రమణమ్మ. ఎలా ఉందే అమ్మాయి నీ కొత్త కాపురం పరామర్శించింది రమణమ్మ. మీ అల్లుడు గారు మంచి ఆయన కాదమ్మా, తల ఎత్తకుండా వంకాయలు తరుగుతూ అంది మాధురి. కంగారు పడిపోయింది రమణమ్మ. కొత్తగా కాపురం పెట్టి 3 నెలలైనా కాలేదు, అప్పుడే నిన్ను బాధ పెడుతున్నాడా అల్లుడు? అంది మాధురి తల వంచుకుని. ఏం చేస్తున్నాడు అమ్మాయి? మీరు తిడుతున్నాడా, కొడుతున్నాడా, తిండైనా సరిగ్గా పెడుతున్నాడా? అబ్బే అలాంటి పాపతేం కాదు. మరైతే అంతా చోద్యంగా ఉంది. చిన్నగా నవ్వింది మాధురి. వెర్రిమొహలా నవ్వేమిటే? అసలు సంగతి చెప్పకుండాను. ఏం లేదమ్మా, నా మాటే తన మాటట. ఆఫీస్ టైంలో కూడా నన్ను మర్చిపోలేకుండా ఉన్నారట. ఆఫీస్కి వెళ్లే ముందు వచ్చిన తర్వాత నన్ను వదిలిపెట్టారట. ఇలా అయితే ఎలాగో నువ్వే చెప్పమ్మా. ఓసి పడవా? భలేదానివే నువ్వు. ఇంకా ఏమిటో అనుకుని వణికిపోయానంటే నమ్ము. అల్లుడు గారు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడన్నమాట. ఇంతకన్నా మాకు కావాల్సిందే ఉందమ్మా. అయితే మేము ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాం. ఈసారి ఆశ్చర్యపోవడం మాధురి వంతైంది. అదేమిటమ్మా అంది. నీ కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని బయలుదేరి వచ్చామమ్మాయి. చూసాంగా, ఇక వెళతాం మరి అంది రమణమ్మ. భలేదానివే, నువ్వు నాన్న వారం రోజులు ఉండాల్సిందే. తల్లికేసి ప్రేమగా చూసింది మాధురి. ఇంకా రయ్యం, రేపు మధ్యాహ్నం అన్నా బయలుదేరాల్సిందే. ఇల్లు చెల్లాయి తమ్ముడి మీద వదిలేసి వచ్చాం. తమ్ముడు చెల్లాయి బాగా చదువుకుంటున్నారా అమ్మ? తలూపింది రమణమ్మ. కుంపటి మీద వంకాయ కూర చుయ్యమంటోంది. స్టవ్ మీద అన్నం ఉడుకుతోంది. ఏలూరులో అమ్మ దగ్గర నుండి ఉత్తరం వస్తున్నాయా? నెల నెల డబ్బులు సరిగా పంపుతున్నాడా? ఉత్తరాలు బాగానే వస్తున్నాయి కానీ డబ్బు సరిగా పంపలేకపోతున్నాడు అమ్మాయి. ఏమిట్రా అని రాస్తే యువతలు నా సంసారం కూడా చూసుకోవాలి కదా అంటాడు. చెంచే గారి మిల్లులో పద్దులు రాసి మీ నాన్నగారి సంపాదన ఎకరం పొలం మీద వచ్చే ఫలసాయమే ఆధారం అనుకో. ఏం చేస్తామమ్మా, మన మధ్యతరగతి సంసారాలు ఇంతే. వీటికి ఎదుగు పొదుపు లేదు. ఉన్నంతలో బండి లాగాల్సిందే. అంతలో మామగారితో మాట్లాడుతున్న మోహన్ గట్టిగా కేకేశాడు. మాధురి, మీ అమ్మ నాన్నగారికి భోజనం ఇవాళ పెడతావా రేపు పెడతావా? తారాజువల వంటగదిలోంచి వచ్చింది మాధురి. చూడండి నాన్న, మీ అల్లుడు గారు నన్ను ఎలా వేలకోవడం చెప్పి పట్టిస్తున్నాడు. వంట చేయడంలో నువ్వు చాలా క్విక్ అని మీరు నన్ను తెగమెచ్చుకుంటూ ఉండేవారు కదా అంది రోషంగా. అల్లుడు గారు ఏదో సరదాగా అన్నారులే అమ్మా, అంత మాత్రానికే నువ్వు ఇదైపోవాలా? ముసిముసి నవ్వులతో సర్దేశారు రామయ్య గారు. స్వామి, మీరేమీ శోష వచ్చి పడిపోనక్కర్లేదు. వంట అయిపోయింది, వడ్డించేస్తున్నా. వేం చేయండి మీ మామగారితో సహా అంది మోహన్ని విక్కిరిస్తూ. అల్లుడు కూతుళ్ళ అన్యోన్యాన్ని కళ్ళారా చూసిన రామయ్య గారు పరమానంద భరితులయ్యారు. ఇలాగే కలకల్లాడుతూ పిల్లా మేకతో 10 ఏళ్లు పచ్చగా వర్తిల్లారి నా కూతురి కాపురం అని మనసులోనే దీవించారు. భోజనాల దగ్గర నలుగురి మధ్య నవ్వులు పువ్వులయ్యాయి. కబుర్లు కమ్మగా దొర్లాయి. రామయ్య రమణమ్మల కూతుర్ని ఆశీర్వదించారు. అల్లుడి మంచితనాన్ని ప్రశంసించారు. మర్నాడు మధ్యాహ్నం వెళ్ళిపోతూ రామయ్య గారు కూతురు చేతిలో 25, రమణమ్మ చేతిలో 10 ఉంచారు. వద్దంటున్నా వినకుండా. మధ్యాహ్నం లంచ్ అవర్లో మిగతా వాళ్ళలాగా కాంటీన్కు వెళ్ళాడు మోహన్. సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళి మాధురి పెట్టే టిఫిన్ తిని కాఫీ తాగి మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తాడు. దానికి భిన్నంగా ఒక్కసారన్నా మోహన్ని క్యాంటీన్కి తీసుకుపోదామని ఎన్నోసార్లు ప్రయత్నించాడు సారథి.
కానీ అతని వల్ల కాలేదు. అందుకని ఈసారి ఒక పథకం వేశాడు. సుహాసిని పేరుకు తగ్గ మనిషి, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఆ సెక్షన్లో అందరితోనూ సోషల్గా ఉంటుంది. మోహన్ భార్యా విధేయత గురించి సుహాసినికి చిలువలకు పలవలుగా చాలాసార్లు వర్ణించి చెప్పాడు సారథి. ఇవాళ మీరు ట్రై చేసి చూడండి అంటూ విషయం వివరించి చెప్పాడు. ఓకే అంది సుహాసిని చిరునవ్వుతూ. ఈ దెబ్బతో మీ ఫ్రెండ్ మారకపోతే చూడండి అంది. ప్రొసీడ్ అన్నాడు సారథి. ఎక్స్క్యూజ్ మీ అంటూ మోహన్ దగ్గరికి వచ్చింది సుహాసిని. నిలుచున్న భంగిమలో సాధ్యమైనంత ఉయ్యారం చిందించింది. ఏం కావాలి అన్నాడు మోహన్ తల వంచుకుని రాసుకుంటూనే. కాస్త తలెత్తండి, మీ సొమ్మేం పోదు కానీ మాటల్లో తెచ్చిపెట్టుకున్న స్టైల్ వలకపోసింది. అయిష్టంగానే తలెత్తాడు మోహన్. సుహాసిని చనువు మోహన్కి నచ్చదు. అందుకనే ఆమెతో రిజర్వ్డ్గా ఉంటూ ఉంటాడు. ఇవాళ నా పుట్టినరోజు కళ్ళు గమ్మత్తుగా తిప్పుతూ చెప్పింది. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అప్రయత్నంగా అనేశాడు. థ్యాంక్ యూ. బై మీరన్నది ఎలా ఉందో చెప్పనా? పంటితో కింద పదివి నొక్కిపెట్టింది. ప్రశ్నార్థకంగా చూశాడు మోహన్. షూటింగ్ సమయంలో సినిమాలో బట్టి పట్టిన డైలాగ్ అప్పచెప్పినట్టుగా ఉంది. కిలకిలా నవ్వింది. మోహన్ అసహాయంగా చూశాడు. ఆ ఒక్క మాట అప్పచెప్పేస్తే మీ బాధ్యత తీరిపోయిందనుకున్నారా? అదేం కుదరదు. మీకు మరో భయం కూడా అక్కర్లేదు. మీ చేత నయా పైసా ఖర్చు పెట్టించను. అంటే అర్థం కానట్టు చూశాడు. సూపర్నెంట్ గారు 2 రోజులు లీవులో ఉన్నారు కనుక వారిని మినహాయించి మన సెక్షన్లో ఉన్న నలుగురికి క్యాంటీన్లో లంచ్ టైంలో పార్టీ ఇస్తున్నాను. మీరు ఆ టైంలో ఇంటికి చెక్కేయకుండా మాతో జాయిన్ అవ్వాలి. కాదనకూడదు. నాకోసం ప్లీజ్, నాకోసం అర్థిస్తున్నట్లుగా అతని కళ్ళల్లోకి చూసింది. సిగరెట్ కాల్చుకుంటూ సారథి చేరాడక్కడికి. ఏం సుహాసిని గారు, ఏమిటి విశేషం? మీరింత మహాపరాధం చేశారని కల్లో కూడా అనుకోలేదు. అదోలా నవ్వాడు సుహాసిని కేసి మోహన్ కేసి మార్చి మార్చి చూస్తూ. మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినట్టుగానే ఆయన్ని పిలుస్తున్నాను. తప్ప? సారథి కేసి చూస్తూ కనుబొమ్మలు ఎగరేసింది. తప్పున్నారా? 600 106 లంచ్ టైంలో మోహన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ చేత టిఫిన్ కాఫీ సేవించి రావాల్సిందే. అది రూలు అన్నాడు వ్యంగ్యంగా. ఏం కాదు, మోహన్ చాలా మంచివారు, కర్టెసీ తెలిసినవారు. ఈ పూట మనతో పాటు క్యాంటీన్కి వచ్చి నా పార్టీ స్వీకరిస్తారు కోముగా అంది. రాడు పందెం అన్నాడు సారథి. అప్పటికి టైం సరిగ్గా 1 గంట అయింది. డ్రాయర్లకు తాళాలేసి లేచాడు మోహన్. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. మోహన్ క్యాంటీన్కి వస్తాడా రాడా? ఇదే అందరి మనసుల్లోనూ మెదిలే ప్రశ్న. అంతరాలలో రాడని అందరి నమ్మకం. పైకి బీరాలు పలుకుతున్న సుహాసిని నమ్మకం కూడా అదే. కొన్ని క్షణాలు గడిచాయి. సస్పెన్స్ మూడు ఒక్కసారిగా పగలు కొట్టాడు మోహన్. సరే పదండి అన్నాడు. అందరూ సంతోషం పట్టం కన్నా ఆశ్చర్యపోయారు, నిర్ఘాంతపోయారు. సుహాసిని ముఖం చాటంతయింది. థ్యాంక్స్ ఎలాట్ మోహన్ గారు అంది. సుహాసిని ముందు, ఆమె వెనుక మోహన్, అతని వెనుక సారథి, మిగతా వాళ్ళంతా బయలుదేరారు. మోహన్ని గేలి చేద్దామన్న సారథి నోరు మూతపడిపోయింది. క్యాంటీన్లో సుహాసిని పార్టీ మొదలైంది. స్వీటు, హాటు, కాఫీ వచ్చాయి అందరికీ. ఒక్కపొడితో పాటు సిగరెట్లు కూడా కావలసిన వాళ్ళకి. అవి కూడా ఇప్పించింది సుహాసిని. థ్యాంక్స్ చెప్పిన మోహన్తో, మీరు సిగరెట్ కాల్చరా అంది సుహాసిని. అలవాట్లేదు అన్నాడు మోహన్. కాదు, అసలు సంగతి నేను చెప్పనా అన్నాడు సారథి. చెప్పండి అన్నాడు మరొకడు. వాళ్ళ ఆవిడ తిడుతుందని భయం అన్నాడు సారథి. మిత్ర బృందం గొల్లు నవ్వారు. చీత్కారంగా చూశాడు సారథి వైపు. అతని ఏదేమీ పట్టించుకున్నట్లేదు. సైకిల్ ఎక్కబోతున్న మోహన్ని చూసి నవ్వుతూ, ఎక్కడికి గురువు వెళుతున్నావు? ఇంటికా? టిఫిన్ తిన్నావుగా ఇక్కడ, ఇంకా ఎందుకు వెళ్ళడం? ఓహో, భార్యామణి గారికి సంజాయిషి చెప్పుకోవటానికా? వెళ్ళిరా బుజ్జి, వెళ్ళిరా. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. మళ్ళీ అందరూ పకపకా నవ్వారు. కల్చర్ లేని మనుషులు. గొనుక్కుంటూ సైకిల్ ఎక్కి స్పీడ్గా పోనిచ్చాడు. మోహన్ ఇంటికి చేరుకునేసరికి మాధురి కాఫీ టిఫిన్ తయారు చేసేసి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. రోజు 1:15 కల్లా వచ్చేసే మనిషి 1:30 రాలేదేమిటి చెప్పమా అనుకుంది. అతను లేకుండా ఆమెకు తినటానికి మనస్కరించలేదు. ఇంత ఆలస్యమైందేమని అడిగింది ఆదుర్దాగా. చెబుతాను అంటూ పెరట్లోకి వెళ్ళి వచ్చాడు మోహన్. టవల్తో ప్రేమగా అతని ముఖం తుడిచింది. టిఫిన్ వడ్డించింది. అతనికి ఇష్టమైన గారెలు కూడా సరిగ్గా తినలేకపోవటం గ్రహించింది. ఏం ఆకలిగా లేదా? ఆకలి లేకపోవటం కాదు అంటూ అసలు సంగతి చెప్పాడు. ఇందులో నా తప్పు ఏమింది మాదిరి? అంతా భార్యా విధేయుడని గేలి చేశారు. చిన్నపిల్లాళ్ళ అడిగాడు. మీరు కాఫీ కానిచ్చి లేవండి, దానికి సమాధానం నేను చెప్తాను. సన్నగా నవ్వింది. ఏంటో చెప్తానన్నావు? ఆతృతగా ఆమె ముఖంలోకి చూశాడు కాఫీ ముగించి. చెప్తాను, ముందా వీధి తలుపు వేసిరండి. ఇప్పుడా? నివ్వెరపోయాడు. ఏదో గుర్తొచ్చి, మా శ్రీవారు మంచివారుట, నా మాట వింటారుట పుచ్చగించింది. తలుపు వేసి వచ్చాడు మోహన్. ఇలా దగ్గరికి రండి. ఇంకా ఇంకా నా నడు చుట్టూ చేతులు బిగించండి. అబ్బా ఏమిటో ఈ డైరెక్షను? ఆ చెప్పేదో త్వరగా చెప్పు, ఆఫీస్కి టైం అయిపోతోంది గాబరాగా అన్నాడు. అలాగే ఉండండి, ఉన్నారు కదూ. 2 చేతులతో అతని తలని వంచి దుదురు చుంపించింది. ఆగలేని మోహన్ కాస్త అడ్వాన్స్ కాబోయాడు. చటుకున విదిలించేసింది. విస్తుపోయాడు. అక్కడితో ఆగండి అబ్బాయి గారు, నేను చేసింది ఏమిటో తెలుసా? ఏమిటి? భార్యని తెగ ప్రేమించేయండి హీరో గారు.
అని కన్నీరు మున్నీరుగా ఏడ్చే మిత్ర బృందం పాడుచూపు మీ మీద పడకుండా దిష్టి తీశాను అంతే. ఓ అదా సంగతి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతటితో వాళ్ళ కామెంట్స్ మాసిపోతాయంటావా? మాసిపోయినా మనకేంటి నష్టం? నా మాట మీరు, మీ మాట నేను మన్నించుకుంటూ సంసారం సాగించుకుంటూ పోయినంతకాలం ఈ మిత్రుల పత్రాలు ఏమీ చేయలేరు. తల పంకిచ్చాడు మోహన్. మీ మటుకు మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఇలా అన్న ఈ హీరోలు భార్యని చావు చితక్కొడుతున్నారా? అస్తమానం తిట్టిపోస్తున్నారా? తన్ని తగలేస్తున్నారా? భార్యామణి దగ్గర పిల్లిలా ముడుచుకుపోయి బయటకు వచ్చిన తర్వాత మీసాలు మెలేసే మగధీరులు ఎంతమంది లేరు ఈ సమాజంలో? నేను మిమ్మల్ని ఎప్పుడూ భార్యా విధాయులుగా ఉండమనలేదు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకోమనలేదు. నా మాటలు మీరు, మీ మాటలు నేను గౌరవించుకుందామన్నాను. అనవసర స్నేహాలు, అక్కరలేని ఖర్చులు, ఆడంబరాలు, పనికిరాని అలవాట్ల జోలికి పోవద్దన్నాను. ఇవన్నీ భార్యా విధేయతకి చిహ్నాలా, లక్షణాలా? నా దగ్గర చెప్పమనండి మీ మిత్ర బృందాన్ని. 1 నిమిషంలో నోరు మూయిస్తాను అంది ఆవేశంగా. మోహన్ ఆశ్చర్యపోయాడు మాధురి వాగ్దాటి చూసి. ఆ క్షణంలో ఆమె భారీగా కనిపించలేదు. ఎంతో ఎదిగిన మనిషిలా, సంసారాన్ని చక్కగా నడిపించగల సమర్థురాల్లా కనిపించింది. ఆమెను దగ్గరికి తీసుకుని అన్నాడు, మాధురి డియర్, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నీ మాటకి, నీ వ్యక్తిత్వానికి ఎప్పుడు విలువ ఇస్తాను. నేను అంతేనండి, అన్ని విధాలా మీ దాన్ని అంటూ అతనిలో ఒదిగిపోయింది. కాసేపు అయ్యాక సైకిల్ మీద ఆఫీస్కి బయలుదేరాడు మోహన్. ఇల్లు నీటుగా అద్దంలా ఉంచుతుంది మాధురి. మోహన్ ఆఫీస్కి వెళ్ళిన సమయంలో 1 నిమిషం కూడా వేస్ట్ చేయదు. అమ్మలక్కల ఇళ్లకు వెళ్ళటం, పనికిమాలిన కబుర్ల మీద అనవసర చర్చలు సాగించడం లాంటివి ఏమీ చేయదు. పిల్లో కవర్స్ మీద అందమైన పూలు కుట్టడం, తనని భర్తని బట్టలు ఐరన్ చేయటం లాంటి పనులేవో కనిపించుకుంటుంది. లైబ్రరీ నుంచి పత్రికలు తెస్తూ ఉంటాడు మోహన్ అప్పుడప్పుడు. ఏవీ తోచినప్పుడు వాటిని తిరిగేస్తూ ఉంటుంది. వంటలు, ఆర్పులు, ముగ్గులు, డిజైన్ల మీదకు పోయింది ఆమె దృష్టి. సరదాగా కొన్ని ముగ్గులు, డిజైన్లు, వంటకాల గురించి రాసి పత్రికలకి పంపింది. కొన్నాళ్ళకి అవి పత్రికల్లో అచ్చే రావటమే కాకుండా ప్రతిఫలంగా కూడా బాగా ముట్టింది పత్రికల వాళ్ళ దగ్గర నుంచి. ఆ సందర్భంలో తెగ మెచ్చుకున్నాడు తన ప్రేయసతిని. ఇంట్లోనే పార్టీ ఇచ్చింది మోహన్కి. స్వీటు, హాటు, కాఫీ చేసి అవన్నీ ఆరగించాక తనకు మరో తీయటి తాయిలం కూడా స్పెషల్గా కావాలన్నాడు మోహన్. అతని నెత్తి మీద మృదువుగా ముట్టింది మాధురి. పుట్టింట్లో సంగీతం నేర్పించారు మాధురికి. మనిషి చురుకైందేమో చాలా కొద్ది కాలంలోనే దానిలో ప్రావీణ్యం సంపాదించింది. కమ్మని కంఠం విప్పి మాధురి పాడుతుంటే శ్రోతలు పారవస్యంతో తల ఊపాల్సిందే. పెళ్లి చూపుల్లో తల్లిదండ్రులు లేని మోహన్ తరఫున వచ్చిన బంధువులు మాధురి చేత ఒక పాట పాడించమన్నారు. మాధురికి సంగీతం వచ్చన్న సంగతి తెలియని మోహన్ ఆమె గొంతు విప్పగానే రన్నింగ్ రేస్ చేయడానికి రెడీగా కూర్చున్నాడు. మాధురి హరిరిహ ముగ్ధవధూని కరే అనే పాట మొదలెట్టింది. గళమెత్తి దివి నుంచి ఏ గంధర్వసుందరో దిగివచ్చి గానం చేస్తుందా అన్నంత తాదాత్మ్యం చెందారు శ్రోతలందరూ. మోహన్ ముగ్ధుడైపోయాడు. చదువు పెద్దగా లేకపోతేనేమి, మెరిసిపోయే అందం, మురిపించే గానం, ఈ రెండూ స్వంతం చేసుకున్న మాధురిని, ఆమె జీవితాన్ని తను సొంతం చేసుకుంటున్నాడని పొంగిపోయి వెంటనే అక్కడికక్కడే తన అంగీకారాన్ని తెలిపాడు. ఆమె మెళ్ళో 3 ముళ్ళు వేసి స్వంతం చేసుకున్నాక మాధురికి గల సంగీత ప్రావీణ్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. తనకు కావాలనిపించినప్పుడల్లా మాధురి చేత పాటలు పాడించుకుని తన్మయత్వం పొందుతూ ఉంటాడు మోహన్. ఆ రోజు సాయంత్రం 4 గంటలైంది. పనంతా ముగించుకున్న మాధురి హ్యాండ్కర్చీఫ్ మీద మోహన్ అన్న అక్షరాలు నీలిరంగు దారంతో కుట్టడం మొదలుపెట్టింది. ఒక 1/2 గంట కల్లా జేబురుమాలి మీద మోహన్ ప్రత్యక్షమయ్యాడు అక్షర రూపంలో. మోహన్, నా స్వీట్ మోహన్, నేను నీదాన్ని, నీకోసం ఏమైనా చేస్తాను. కలకాలం నన్ను ఇలా నీ గుండెల్లో వెచ్చగా మత్తుగా నిద్రపోని అనుకుంది. జేబురుమాలి మీద శ్రీవారిని ముద్దు పెట్టుకుని, ఎంత మంచివారు మోహన్, తన మాటంటే ఎంత గురి, తనంటే ఎంత ప్రేమ, అనురాగం, తన దగ్గరున్న ప్రతిక్షణం ఎంతగా కవ్విస్తాడు, రెచ్చగొడతాడు, మురిపిస్తాడు. తన వల్లనే కదా భార్యా విధేయుడని ఆఫీసులో పేరు తెచ్చుకున్నాడు. మన ఇంట్లో మనం తింటున్నా లోకానికి వెరవాలని సామెత. అలాగే ఉంది మోహన్ పరిస్థితి. తను తన భార్య మాట వింటే లోకానికి ఏమిటంత బాధ? మోహన్కి ఒక సలహా ఇస్తే సరి. ఆఫీసులో తన ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనని గురించి నిరసనగా మాట్లాడమని. అప్పుడా డబ్బా రాయుళ్ల నోరు ఆటోమేటిక్గా మూతపడిపోతుంది. టక్ టక్ మని తలుపు చప్పుడవంతుతో లేచి వెళ్ళి తలుపు తీసింది మోహన్. ఇంత పెద్దరాడే వచ్చాడా అనుకుంటూ గుమ్మంలోని వ్యక్తిని చూస్తూనే నివ్వెరపోయింది. మీరు ఆశ్చర్యపోవటం సహజం. మాధురి గారు, నన్ను నేను పరిచయం చేసుకుంటాను, లోపలికి వచ్చి కూర్చోవచ్చా అంది వచ్చినావిడ. ఆమె కేసి తేరిపార చూసింది మాధురి. తన వయసు కన్నా 1-2 ఏళ్ళు ఎక్కువ ఉండవచ్చు ఆమెకి. ముఖం కళతప్పి ఉంది. విషాదం గూడు కట్టుకుని ఉంది. ఏదో తీరని వేదన అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కళ్ళ కింద నల్లటి వలయాలు వికారంగా కనిపిస్తున్నాయి. జుట్టు కేర్లెస్గా వేలుముడి వేసుకుంది. ఆమె కట్టిన చీర ఆమె అనుభవిస్తున్న దరిద్రానికి ప్రతీకగా ఉంది.
ఆమెను అలా నిలబెట్టి తన ఆలోచనల్లో మునిగిపోవటం సభ్యత కాదనిపించింది. రండి, అలా కూర్చోండి అంది మర్యాద కోసం. ఆమె లోనికి వచ్చి కూర్చుంది. నా పేరు పుణ్యశీల అంది మాధురి. ఈవిడ ఎందుకోసం వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ. మాధురి మనసులోని ఆలోచనను పసిగట్టినట్టుగా అంది పుణ్యశీల. నేను మిమ్మల్ని అప్పులు అడిగి బాధ పెట్టడానికి రాలేదు మాధురి గారు. ఆమె గురించి అలా ఆలోచించినందుకు నొచ్చుకుంది మాధురి. మీరొచ్చిన పనేమిటి? తను కుర్చీలో కూర్చుంటూ అంది. మా తల్లిదండ్రులు ఏరికోరి నా పేరు పుణ్యశీల అని పెట్టారు. నేనేం పాపం చేశానో గాని నా బతుకంతా బాధలమయమే, కన్నీటి గాథలమయమే. భారంగా నిట్టూర్చింది పుణ్యశీల. ఏమిటి మీ బాధ? జాలిగా అడిగింది మాధురి. చెబుతాను మాధురీదేవి, చెబుతాను. మనసులో ఉన్న బాధని మరొకరితో చెప్పుకుంటే సగం తీరుతుందంటారు. చెప్పండి. నా భర్త పద్మజ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నాడు. మేముంటున్నది ఈ బజార్లో చివర పెంకుటింట్లో. ఆయనకి జీతం 400 వస్తుంది. కానీ అది ఇంటికి ఉపయోగపడదు. అంతా తను ఖర్చు చేసి సరదాలకి జల్సాలకి సరిపోతుంది. అడిగితే కోపం, అడక్కపోతే జరగదు. మళ్ళీ అన్నీ అమర్చకపోతే తిట్లు చివాట్లు. సిగ్గు విడిచి చెప్తున్నాను. తరచుగా చేయి కూడా చేసుకుంటున్నారు. మాట మెదిలితే పుట్టింటికి పో, నీ దరిద్రపు గొట్టు ముఖం నాకక్కర్లేదు అంటున్నారు. 2 పిల్లలతో అర్థాంతరంగా పుట్టింటికి పొమ్మంటే ఎలా పోతాను చెప్పండి? ఈ మధ్యనే తెలిసింది మరో దారుణమైన సంగతి. తన కంపెనీలో టైపిస్టుగా చేసే వగలాడితో కులుకుతున్నారని, దాని సరదాలు సంతోషం కోసం తగలేస్తున్నారని. నాకు పెద్దగా చదువు లేదు. చిన్నప్పుడు 2nd ఫామ్తోనే మానిపించేశారు మా తల్లిదండ్రులు. నా సోదంతా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ, క్షమించండి. ఇదంతా మీకు చెప్పడం చాలా అవసరం. మాధురి మౌనంగా వింటోంది. మీ వారు మీరు పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటారటగా. మీ మాట వారి జవదాటరటగా. వారెంత చెప్తే మీరు అంతేరటగా. పుణ్యశీల తమ దాంపత్యానికి కాంప్లిమెంట్ ఇవ్వటం ఎంతో సంతోషం కలిగించింది మాధురికి. ఎవరు చెప్పారు అంది ఉత్సాహంగా. మీ పక్క పోర్షన్ పార్వతి నా స్నేహితురాలండి, ఆమె చెప్పింది. అదలా ఉంచి మీరు నా మీద అభిమానం ఉంచి నాకు సలహా ఇవ్వాలి. ఏమిటది? సంసార సుఖానికి రహస్యం ఏమిటి? మీ భర్త మిమ్మల్ని అంతగా ఆరాధించడానికి కారణం ఏమిటి? నా పరిస్థితి అంతా వివరించానుగా మీకు. నా సంసారం బాగుపడటానికి మీరు ఏవైనా మార్గం సూచించగలరా? ఆత్రంగా అడిగింది పుణ్యశీల. మతిపోయినట్లయింది మాధురికి. వయసులోనూ అనుభవంలోనూ ఆమె కన్నా చిన్నది తను. అలాంటిది ఆమెకేం సలహా ఇవ్వగలదు? ఆ మాటే పైకి అంది మాధురి. అయినా పుణ్యశీల వదిలిపెట్టలేదు మాధురిని. వయసుదే ఉంది మాధురి గారు. నాకన్నా గృహిణి పాత్రను మీరు విజయవంతంగా నిర్వహించటమే మీ ఆధిక్యతను సూచిస్తోంది. అందుకని ఏమైనా సరే మీరు చెప్పాలి, నేను విని వెళ్ళాలి, అంతే అని మంకు పట్టి కూర్చుంది. ఇక తప్పలేదు మాధురికి. కాసేపు తీవ్రంగా ఆలోచించింది. మీకెంతవరకు ఈ ఉపకరిస్తాయో మీరు ఆలోచించుకోండి పుణ్యశీల గారు. మీరు అడిగారు కనుక నాకు తోచినవి నేను చెప్తున్నాను. సాయంత్రం భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికే భార్యగా చక్కగా, అంటే అతిగా కాకుండా అలంకరించుకుని చిరునవ్వు ముఖంతో స్వాగతం పలకాలి. లోపలికి రాగానే ఇబ్బందులు సమస్యలు ఏకరువు పెట్టి అతని మనసు చికాకు పెట్టకూడదు. ఆఫీస్ పనితో అలసిపోయి వచ్చిన అతడి సేద తీర్చి ప్రియమైన మాటలతో అలరించాలి. కాఫీయో టిఫినో ఇచ్చి హుషారు కలిగించాలి. స్నానం వగైరాలైన తర్వాత కబుర్లు చెప్తూ అతన్ని ఉల్లాసపరచాలి. అతని సినిమాకో షికారుకో వెడదామంటే అతని సంతోషం కోసం ఒప్పుకుంటున్నట్లు బయలుదేరాలి. దారిలో షాపింగ్కి వెడదాం, అది కొందాం, ఇది కొందాం అంటూ విసిగించకూడదు. తాహతులు పట్టి ఆర్థిక స్తోమతలను బట్టి మాత్రమే కోరికలు కోరాలి. వంట విషయంలో ఆడది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. భార్యని ఎంత ప్రేమిస్తున్న భర్త అయినా వంట బాగుండపోతే రాజీకి రాలేడు. మైనస్ మార్కులు పడతాయి. అన్నంలోకి అధరువులు రుచిగా ఉంటే లొట్టలు వేసుకుంటూ తింటాడు మగవాడు. మనసులోనూ పైకి కూడా ఎంతగానో మెచ్చుకుంటాడు. అంత తృప్తిగా ఆరగించినవాడు ఊరుకోలేడు కదా. రాత్రి తన కౌగిలిలో కరిగించేసి స్వర్గపు టంచులు చూపిస్తాడు. అందుకనే ఈనాటి లల్లామణులు భర్తలని తేరి ద్వారా వశపరుచుకుంటున్నాం. తెలుసా పుణ్యశీల గారు? ఆసక్తిగా చూసింది పుణ్యశీల. ఇవన్నీ ఎవరికీ తెలియని విషయాలు కావు, మామూలు విషయాలే. మనోరంజకంగా చెప్పుతున్న మాధురి ముందు తను ఎంతో సిగ్గుపడింది పుణ్యశీల. ఫుడ్ అండ్ సెక్స్ ద్వారా, అంటే వంట ద్వారా, వంటి ద్వారా నన్నమాట. నాకన్నా పెద్దవారైనా మీకు ఇలాంటి సున్నితమైన విషయాల్లో సలహాలు ఇవ్వాలంటే చాలా పెరుకుగానే ఉంది. కానీ నేను చెప్పిన ఈ సూత్రాల వల్ల మీ కాపురం చక్కబడితే ఎంతో సంతోషిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ పుణ్యశీల గారు. ఉండండి, కాఫీ తెస్తాను అంటూ లేవబోయింది మాధురి. కాఫీ వద్దు మాధురి గారు, మీరు చెప్పిన వాటిని ఈ క్షణం నుంచే అమలు జరుపుతాను. నా సంసారాన్ని చక్కదిద్దుకుంటాను. వస్తాను. మీకు నా కృతజ్ఞతలు. హడావుడిగా వెళ్ళిపోయింది పుణ్యశీల. ఆమె వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయింది మాధురి. ఒక్కో సంసారంలో ఒక్కొక్క సమస్య. తను మోహన్ బాగుంటే ఇతరులకు ఓర్వలేని తరం పుణ్యశీలది. భర్త సరిగా చూడకపోవటం, ఆమె కుమిలిపోవటం. బహుశా ఇది ఇతరులకి సంతోషం కలిగిస్తుందేమో. పక్క పోర్చిన వాళ్ళు భర్తలు తమని సినిమాలకి షికార్లకి తిప్పటం లేదని వాపోవటం ఒకటి.
ఏదో సమస్య లేని సంసారం అంటూ ఉండదేమో. వీటన్నిటినీ సమీక్షించుకుంటుంటే మోహన్ మీద తనకి ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ మరింతగా పెరుగుతున్నాయి. అతని హృదయం మీద తలవాల్చి యుగయుగాల వరకు అలాగే పడుకోవాలనిపిస్తోంది తనని తాను మర్చిపోయి. వీధిలో సైకిల్ బెల్ వినిపించింది. ఆయన వచ్చారు అనుకుంటూ వరండాలోకి పరిగెత్తింది. అతన్ని చూడగానే ఆమెకి గిలికింత పెట్టినట్లయింది. సమ్మోహనంగా నవ్వింది. తను చిరునవ్వుతో బదిలిచ్చి సైకిల్ ఇంట్లో పెట్టాడు మోహన్. మోహన్ డ్రెస్ మార్చుకోబోతూ ఇల్లంతా ఒకసారి కలియ చూశాడు. చాలా నీటుగా ఉంది. ఉన్న సామాన్లు ఎక్కువ కాకపోయినా పొందికగా అందంగా అమర్చి ఉన్నాయి. ఆర్టిస్టిక్గా ఉన్నాయి. వాటి తీరు చూస్తుంటే ఎక్కడి నుంచి తీసిన వస్తువు అక్కడే పెట్టాలనిపిస్తుంది. తమ ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదు, ప్రెషర్ కుక్కర్ లేదు, డైనింగ్ టేబుల్ లేదు, గాడ్రేజ్ బీరువాలు లేవు, ఫ్రిడ్జ్ లేదు, అందమైన క్రాకరీ లేదు, కట్లరీ లేదు. కనీస అవసరాలకు కావలసిన సామానులు తప్ప లగ్జూరియస్ ఆర్టికల్స్ అసలు లేనే లేవు. పని మనిషి లేదు, వంట మనిషి లేదు, వాషర్ మ్యాన్ లేడు. అయినా ఏ విషయంలోనూ తనకు లోటు కనిపించడం లేదు. అన్ని టైంకి సక్రమంగా అమరుతూనే ఉన్నాయి. ఇదంతా మాధురి సమర్థతకి, మంచితనానికి నిదర్శనం. అన్నీ ఉన్నా, ఎన్నో ఉన్నా నిత్యం గొణుగుతూ సణుగుతూ భర్తల్ని సాధించి వేధించే ఇల్లాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు అశాంతితో చిందులేస్తూ భర్తలకి ప్రశాంతత కరువు చేసి ఇంటికి రావడం అంటే భూతగృహంలా జ్వరపడుతున్నట్లు భర్తల్ని వడికిచ్చే భార్యారత్నాలు ఎంతమంది లేరు? వాళ్ళతో పోలిస్తే తన మాధురి ముత్యం లాంటిది, స్ఫటికంలా స్వచ్ఛమైనది. ఓహో మాధురి, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను లేను మాధురి. చటుక్కున తలుపు గడియ వేసి ముఖం ముటముటలాడిస్తూ, ఏమండి ఇటు తిరగండి అంది గట్టిగా. ఉలిక్కిపడి ఇటు తిరిగి ఆశ్చర్యపోయాడు. ఇందాకటి చిరునవ్వు వెన్నెలలేవి మాధురి ముఖంలో. ఏమిటి దేవి అన్నాడు కంగారుగా. దేవి లేదు, గీవి లేదు. ఇంత మోసం చేస్తారా? ఏమిటి మధు? ఆతృత తొంగి చూస్తోంది మోహన్ ముఖంలో. కాసేపు మధు, ఇంకోసేపు మాధురి, మరికొంతసేపు దేవి. మీ మాటలు నీటి మూటలు. మాధురి, మాధురి, ఎందుకలా బాధపడతావు? ఇప్పుడు ఏమైంది? ఆ రోజు నన్నేమన్నారు మీరు? కటువుగా అడిగింది. ఏమన్నాను? అవునులేండి, అలాంటి మాటలు గుర్తెందుకుంటాయి? అబ్బా చెప్తూ చంపక. నేనేవి రాక్షసుని కాదు మిమ్మల్ని చంపటానికి. ఏమిటి గోల? త్వరగా చెప్పు. చెబుతానండి, చెప్తాను. చెప్పకపోతే కానీ చెప్తున్నా, చెప్పేస్తున్నా నిట్టూర్చాడు మోహన్. నీలో భారీ లక్షణాలు లేవు అని నిష్ఠూరమేశారుగా. అవును, అవునట. అవును, మొహం చూడండి. ఇప్పుడు నా ప్రేమను రుజువు చేసుకుందామంటే అటు తిరిగి ఏమిటా పరిత్యానం? చంపేశావు మాధురి. ఆ రోజు సరదాగా అన్నదానికి బదులు తీర్చుకున్నావన్నమాట. దీనికి కాంపెన్సేషన్ ఏంటో తెలుసా? కిలకిలా నవ్వింది మాధురి. తెలియదు అంటూ నాలుక బయట పెట్టి వెక్కిరించింది. తెలియదేం పాపం, నేను తెలియజేస్తాను చూడు. అమ్మో, భయం నటించింది. ఏ అమ్మాయి, ఇదిగో మల్లెపూలు. మల్లెపూలు తల్లో పెట్టి ఊరుకుంటారంటేనే, లేకపోతే ఇంట్లోనే రన్నింగ్ రేస్. సరే కానీ చూద్దాం కవ్వించాడు మోహన్. మంచం చుట్టూ 4 సార్లు పరిగెత్తి మోహన్ని ఏడిపించిన తర్వాత అతని చేతుల్లో వాలిపోయింది. ఆమెని పొదివి పట్టుకున్నాడు మోహన్. అబ్బా చాలెత్తురు, బట్టలు మార్చుకుని రండి, కాఫీ తాగుదురు, దేవిగారి ఆజ్ఞ అంటూ నిష్క్రమించాడు మోహన్. చేత్తో చెంపలు రాసుకుంటూ గాల్లో తేలిపోతూ వంటింట్లోకి వెళ్ళింది మాధురి. కాఫీ అయిపోగానే సీరియస్గా ముఖం పెట్టింది మాధురి. మళ్ళీ ఏమైంది మాధురి అన్నాడు మోహన్ ఆదుర్దాగా. విషయం చెప్తా గానీ పరిష్కార మార్గం మీరు చెప్పగలరా? సూటిగా మోహన్ కళ్ళలోకి చూసింది మాధురి. అసలు విషయం చెప్పకుండా అడిగితే నేనేం చెప్పగలను? అయితే వినండి అంటూ పుణ్యశీల దాంపత్యంలోని అపశృతుల గురించి వివరంగా చెప్పింది. అంతా విన్న తర్వాత మధు, నేనేం చెప్పబోతున్నాను నువ్వు ఊహించగలవా? నెమ్మదిగా అన్నాడు మోహన్. అభాగ్యురాలు పుణ్యశీల అతని మనసులో మెదులుతోంది. ఏముంది? మగజాతి పక్షపాతం ఎక్కడికి పోతుంది మీలో? తప్పంతా ఆమెదేనని, భర్తని ఆకట్టుకోవటం విషయంలో ఆమె ఫెయిల్ అయిందని, దానికి ఫలితంగా ఆమె ఆ శిక్ష అనుభవించాలని చెప్తున్నారు. అవునా? మాధురి కేసి అదోలా చూశాడు మోహన్. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తోంది మాధురి. తన అంచనా తప్పైనందుకు ఆశ్చర్యంగా ఉంది ఆమెకి. పుణ్యశీల తన భర్తని క్షమించకూడదు. అతను ఏం చేసినా సహిస్తూ పడి ఉండకూడదు గంభీరంగా అన్నాడు. ఏం చేస్తుంది పాపం అసహాయరాలు? మొగుడు తిట్టినా కొట్టినా తిండి పెట్టకపోయినా ఆడది బానిసలా పడి ఉన్నంతకాలం పుణ్యశీల లాంటి అభాగ్యుల గతి ఇంతే ఆవేశంగా అన్నాడు మోహన్. ఈ పరిస్థితిలో ఆమె ఏం చేయాలంటారు? తెగబడాలి, శివమెత్తి తిరగబడాలి. అంటే భార్యగా తనకున్న సమాన హక్కుల్ని సక్రమంగా వినియోగించుకోవాలి. నలుగురు ముందు భర్తని కడిగేయాలి. ఇలా యాగి చేస్తే ఆమె భర్త ఊరుకుంటాడా? ఆ భార్య ఒళ్ళు హూనం చేస్తాడు. అప్పుడేం చెయ్యాలి? భర్త తిడితే తను ఎదురు తిరిగి తిట్టాలి, కొడితే తను చీపురు కట్టు తిరిగేయాలి. అప్పుడు గాని మొగుడి తల తిరగదు, లొంగిరాడు ఉద్రేకంగా అన్నాడు మోహన్. వింతగా చూసింది మాధురి. మోహన్ మగజాతి ప్రతినిధి, ఇతరేనా ఈ మాట అంటున్నది? స్త్రీలు, వారి బాధలు, సమస్యలు అంటే ఇంత సానుభూతి ఉందా ఇతనిలో? నమ్మలేనట్లుగా ఉందామెకి. కానీ పరీక్షగా చూస్తే మోహన్ ఊసపోక చెప్తున్నట్లు లేదు.
మనస్ఫూర్తిగా ఆవేశంగా చెప్తున్నాడు. అందుకని ఆ విషయం గురించి రెట్టించి వాదోపవాదాలకు దిగటం అనవసరం అనిపించింది ఆమెకి. నువ్వేమని సలహా ఇచ్చావు ఆమెకి? ఆసక్తిగా అడిగాడు మోహన్. మీరు చెప్పినట్టుగా మాత్రం చెప్పలేదు. ఏమని చెప్పావు? భర్తకి అణకువగా ఉండి అతన్ని ప్రసన్నం చేసుకోమని చెప్పాను. చ చిత్కరించాడు మోహన్. రచయిత్రులు స్త్రీ జాతిని మేలుకొల్పడానికి కంకణం కట్టుకుని కలం ద్వారా కంఠశోషని ప్రవహింపజేస్తున్న మీ స్త్రీ జాతి ఉత్తేజితం కావటం లేదంటే అది మీ దురదృష్టం. తరతరాల నుంచి మీకు ఆభరణంగా వస్తున్న దాసోహ ప్రవృత్తి పోతే గాని మీకు విముక్తి లేదు. కొన్నాళ్ళు పోనీయండి. పుణ్యశీల సంసారం ఎలా ఉంటుందో చూద్దాం. ఏది ఏమైనా శ్రీవారికి మాత్రం నేను దాసోహం. నా మాటలకి చాలా విలువ ఇస్తారు కనుక. చిరునవ్వుతో వాతావరణాన్ని తేలికపరిచింది మాధురి. దాసోహం అని మన దాంపత్యాన్ని కించపరచకు మధు. నాకు నువ్వు, నీకు నేను ఇద్దరము సమానమే. మాధురి ప్రేమగా మోహన్ చేతిని పుచ్చుకుని ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకోవాల్సింది చేతిని కాదు మధుడియర్. సిగ్గుపడింది మాధురి. ఈ పూట శ్రీవారు నిరాహార వ్రతం చేస్తున్నారని నా అంతర్వాణి చెప్తోంది. నిజమేనా? బాబోయ్, అంత శిక్ష! నేనేం పాపం చేశాను? చేతులతో చిత్రంగా అభినయం చేశాడు. మరి మన కబుర్లే తెక్కపోతే ఇక వంట ఏదెప్పుడు? ఈ అయ్యగారు అమ్మాయి గారికి సాయశక్తులా సహకరిస్తారు. శ్రీవారి దయ. చక్కటి కబుర్లు, కమ్మని భోజనం, సరసోక్తులు, గుసగుసలు ఒకదాని వెంట ఒకటి సీరియల్గా నవలలా జరిగిపోయాయి. ఈరోజే పేడే. అందరికీ జీతాలందాయి. అందరి మొహాలు కళకళలాడుతున్నాయి. పలిసి ఉన్న పర్సులు చూసి నోట్లు లెక్కపెట్టి వాటిని బ్యాగ్లో పెట్టుకుంటూ అంది సుహాసిని చిరునవ్వు నవ్వుతూ. మోహన్ గారు, మీ జీతం అంతా ఏం చేస్తారు అంటే అర్థం కాలేదు మోహన్కి. మీరు ఖర్చు పెడతారా? అంతా మీ శ్రీమతి చేతికిస్తారా? ఆ అడగడంలో కొంచెం వ్యంగ్యం లేకపోలేదు. ఒక నిమిషం ఆలోచించాడు మోహన్. మీ జీతం ఏం చేస్తారు? మీ శ్రీవారికి ఇస్తారా? మీరే ఖర్చు పెడతారా? ఎదురు ప్రశ్న వేశాడు. చస్తే ఆయనకివ్వను. ప్రతి పైసా నా చేతి ద్వారా ఆయనకు చేరాల్సిందే. అప్రయత్నంగా ఉన్న నిజం పలికింది సుహాసిని. ఎందుకని? ఆయన దుబారా చేస్తారు. నా జీతం ఆయన చేతికిస్తే 3వ రోజుకి ఖాళీ చేస్తారు. ఎలా చేస్తారు? సినిమాలు, స్నేహితులు, హోటళ్ళు, సిగరెట్లు ఇలాంటి వాటికి ముందు వెనక లేకుండా ఖర్చు చేస్తారు. ఇంతకీ మీరు భలేవారండి. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండానే నా దగ్గర వివరాలన్నీ రాబడుతున్నారు. మీ జీతం సంగతి చెప్పలేదు. పలువరుస తళుక్కుమనిపించింది. ఇంకా ఎందుకు చెప్పటం? అమాయకంగా ముఖం పెట్టాడు. అదేమిటండో ఈ ప్లేటు మార్చారు? హాస్యంగా అంది. మా ఆవిడ చేతికే ఇస్తాను పూర్తి జీతం. అసలు సంగతి చెప్పేశాడు. ఎందుకని? అలా అయితే మీకు స్వతంత్రం ఏముంటుంది? ఒక్కపొడి పొట్లం కావలసిన ఆమెను అడిగి తీసుకోవాల్సిందేగా. అవును. అప్పుడు మీ వ్యక్తిత్వం దెబ్బతినదు. చురుగ్గా చూసింది. నేను కూడా మీ వారిలా దుబారా ఖర్చులు చేస్తానేమో అని ముందు జాగ్రత్త పడి మా ఆవిడ నా చేతిలో నుంచి జీతం అంతా లాగేసుకుంటుందండి. బాబాబు, మీరు కాస్త దయచేసి మా ఆవిడకి రికమెండ్ చేయండి. ఓ ఇంటి ఇల్లాలు గారు, మీ వారి జీతమంతా మీరు తీసుకోవటం న్యాయమా? పాపం నన్ను ఆశ్రయించాడు. నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. జీతమంతా వారి చేతుల మీదగానే ఖర్చు కానివ్వండి అని. ఆ మాటలకి సుహాసిని ముఖం పాలిపోయింది. భార్యా విధేయుడు అనిపించుకుంటున్న మోహన్ అంత భావగర్భితంగా వ్యంగ్యంగా మాట్లాడగలడని ఊహించలేదామె. దెబ్బ మీద దెబ్బ కొట్టినట్లుగా మరో బాణం వదిలాడు మోహన్. మీ జీతం అంతా మీ చేతుల మీద నడవాలా? నా జీతం నా భార్యకి ఇస్తే నా వ్యక్తిత్వం మాసిపోతుందా? భలేవారండి సుహాసిని గారు. మీ మనస్తత్వానికి కొలబద్ద ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. వండర్ఫుల్, వెటకారంగా అన్నాడు. మరో క్షణంలో అక్కడ సుహాసిని లేదు. నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. హలో మోహన్, హౌడీయుడు అంటూ వచ్చాడు సారథి. అతనిలో ఉత్సాహం, ఉల్లాసం ఉరకలు వేస్తోంది. జీతాల రోజున ఇల్లు గుర్తురాదు అతనికి. ఇల్లు బోరెత్తితే బార్ అంటే హుషారు, క్లబ్ అంటే మోజు. ఏమిటి విశేషం అన్నాడు మోహన్ బయలుదేరుతూ. ఏం లేదో, ఇవాళ 1వ తారీఖు కదా, ఉద్యోగుల పాలిట ఫెస్టివల్ లాంటి రోజు. ఈ రోజన్నా క్లబ్లో బార్లో సరదాగా గడపకపోతే లైఫ్లో థ్రిల్లే ఉందోయ్. ఏమో బాబు, ఆ థ్రిల్ ఏమిటో నాకు తెలియదు. దాని గురించి నువ్వేం చెప్పినా నా బుర్రకెక్కదు. అందుకే రోయ్ నా తాపత్రయం. మిస్టర్ సారథి, ఏమిటి నీ ఉద్దేశం? సీరియస్గా అన్నాడు. కోప్పడకు బ్రదర్. క్లబ్కు కానీ బార్కి కానీ ఒంటరిగా వెళ్ళటం మహాపాపం అని మా గురువుగారు చెప్పారు. ఆ సూత్రం ప్రకారం నిన్ను తీసుకువెళ్ళి నా స్నేహధర్మం నిలబెట్టుకుందామనుకుంటున్నాను. నిన్ను ఆర్పుదామనుకుంటున్నానని మనసులో అనుకుంటూ గమ్మత్తుగా నవ్వాడు సారథి. మిస్టర్ సారథి, నేను నీ కంపెనీకి తగనివాడిని తెలిసి కూడా నన్ను ఇలా అడగటం కల్చర్ అనిపించుకోదు. మా మిస్సెస్ నేను సూపర్ బజార్కి వెళ్ళి ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి. లెట్ మీ గో. విసవిసా వెళ్ళిపోయాడు. ఇదో గురు, నువ్విప్పుడు కొత్త కాపురం మజాలో ఉన్నావు, చూస్తాలే. సారథి మాటలు మోహన్ చెవిన పడకపోలేదు. సారథిని చీదరించుకుంటూ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. వాకిట్లో సైకిల్ ఆపి గణగడమంటూ బెల్లు మోగించాడు. రోజులా మాధురి ఎదురు రాలేదు.
స్వాగతం పలకలేదు. ఆశ్చర్యంగా ఉంది మోహన్కి. వీధి తలుపులు దగ్గరగా వేసున్నాయి. సైకిల్ లోపల పెట్టిన చప్పుడుకి కూడా మాధురి రాలేదు. ఆతృతగా ఉంది మోహన్కి. మాధురి, మాధురి, ఎక్కడున్నావు అని గట్టిగా కేకలేశాడు. జవాబు లేదు. కంగారు పడిపోయాడు మోహన్. మాధురికి ఏమైంది? ఆరాటంగా ఉంది. హడావుడిగా పెరట్లోకి వెళ్ళాడు మోహన్. ఆ దృశ్యం చూసిన అతని నోట మాట రాలేదు. మాధురి పెరట్లో బాత్రూంలో వాంతి చేసుకుంటుంది. మాధురి, ఏమైంది? ఒంట్లో బాగాలేదా అంటూ దగ్గరికి వెళ్ళాడు కంగారుగా. మీరు వెళ్ళిపోండి అన్నట్లు చేత్తో సంజ్ఞ చేసింది మాధురి. అయినా వెళ్ళలేదు మోహన్. ఆదుర్దాగా అక్కడే నిలబడ్డాడు. నీళ్లు పుక్కిరించి ఉమ్మేసి అక్కడంతా శుభ్రం చేసి లోపలికి వచ్చింది ఆమె. తాను ఆమెతో పాటు వచ్చి దగ్గరికి తీసుకుని లాలనగా అడిగాడు. వికారంగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెడదామా అని. మాధురి మోహన్ కేసి అలవొక్కగా చూస్తూ, ముందు మీరు వీధి తలుపు వేసినట్టు చెప్తాను అంది. తలుపేసి వచ్చాడు మోహన్. ఈలోగా మాధురి వంటిట్లోకి వెళ్ళి వచ్చి మంచం మీద బోర్లా పడుకుంది. ఏమిట్రా బుజ్జి, ఆ డోకులు ఏమిట్రా? ఏం తిన్నావు? బజార్కి వెళ్ళి ఎవామిన్ మాత్ర తెచ్చిపెట్టేదా? లేకపోతే పద డాక్టర్ దగ్గరికి వెళదాం. ఆమె తల మీద చెయ్యి వేసి రాస్తూ అనునయంగా అన్నాడు. డాక్టర్ వద్దు, ఏం వద్దు బుజ్జి, వెక్కిరింపుగా అంది. అదేమిటి? ఒంట్లో నలతగా ఉంది కదా, అందుకని మీకు కలతగా ఉందా? మళ్ళీ అది వెక్కిరింపు. ఒక్క క్షణం ఆగి తానే అంది. మీకు గుడ్ న్యూస్. ఏమిటది? ఇంకా అర్థం కాలేదా? శ్రీవారి బుర్ర ఏ మెటీరియల్తో తయారు చేశాడప్పా ఆ దేవుడు అంటూ వెళ్ళకిలా తిరిగి చేతిలోని చింతపండు నోట్లో పెట్టుకుంది. అంతే. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు మోహన్. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మోహన్ గారు రూపుదిద్దుకుంటున్నారన్నమాట ఈ బంగారు పొట్టలో. ఆమెను ముద్దులతో నింపేశాడు. అబ్బా ఉండండి, ఇక నుండి అయ్యగారు అలా మోటుగా ప్రవర్తించకూడదు. పైగా కోరిన కోరికలన్నీ తీర్చాలి. ఓ, కొండ మీద కోతిని తెమ్మన్నావా? ఆకాశంలో పూచిన చుక్కల్ని కోసి పట్టరమ్మన్నావా? సముద్రం అడుగున ఉన్న ముత్యాలు తీసుకురమ్మన్నావా? ఏం చేయమన్నావో చెప్పు, నిమిషంలో చేస్తాను. ఈ దాసుడు నీ ఆజ్ఞకు బద్ధుడు అన్నాడు ఆమె పుక్కలపై మృదువుగా రాస్తూ. కిసుక్కుమని నవ్వింది మాధురి. నన్ను చూస్తే వేళకోళంగా ఉందా? పుంగముద్దు పెట్టాడు మోహన్. అప్పుడోసారి నావి సినిమా డైలాగులు ఉన్నాయిగా, ఇప్పుడు త్వరగారి కబుర్లు సినిమా డైలాగులు కావు కాబోలు పాపం. తెల్లమొహం వేశాడు మోహన్. మాధురి అలా క్రాస్ చేసేసరికి జాలేసింది మాధురికి. జారిలోంచి ప్రేమ పుట్టుకొచ్చింది. లేచి కూర్చుని అతని ముఖాన్ని 2 చేతులతో దగ్గరికి తీసుకుని, మీరు అలాంటి ఘనకార్యాలేమీ చెయ్యనక్కర్లేదు. మీ ప్రేమని నేను అర్థం చేసుకోగలను. నన్నింత అపురూపంగా చూసుకుంటున్నారు, నాకు అదే చాలు. మీలాగా భార్యల్ని విపరీతంగా ప్రేమించే భర్తలు 100కో 10 మంది ఉంటారేమో. అదే నాకు సంతృప్తి. అదే నాకు మరుపురాని మధురానుభూతి. ఇక లేద్దామా? వంట మొదలు పెడతాను అంది గోముగా. ఆ పూట వంటలో ఎంతో సాయం చేశాడు మోహన్. ప్రాక్టికల్గా వంటంతా తానే చేశాడు. మాధురి వారిస్తున్నా వినకుండా. మీ వాలకం చూస్తుంటే నన్ను దేవతలా పూజా మందిరంలో కూర్చోబెట్టేటట్టున్నారే. 3వ సాల్తీ ఈ లోకంలో ప్రత్యక్షమయ్యే వరకు అతని వైపు ప్రసన్నంగా చూస్తూ అంది మాధురి. భర్త తన పట్ల కనపరుస్తున్న ప్రేమకి, శ్రద్ధకి ఆమె మనసు ఆర్ద్రమైపోతోంది. రేపోసారి లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను నిన్ను. బై మీ అమ్మని పిలిపించమంటావా? నీకు సాయంగా ఉంటుంది. మొదటి దానికి ఓకే, 2వ దానికి మాత్రం నో. ఎందుకని? విస్మయంగా అడిగాడు. తల్లిని పిలుస్తానంటే సాధారణంగా ఏ ఆడపిల్ల వద్దని అనదని మోహన్ అభిప్రాయం. మా అమ్మ వస్తే అబ్బాయి గారి స్వేచ్ఛకు బంద్. వేళాపాళా లేకుండా చేసే చిరిపు పనులన్నిటికీ స్వస్తి. 2 చేతులు నెత్తి మీద జోడించింది గోవిందా అన్నట్లు. అవేం నీకు ఇష్టం లేనట్లు. అయితే తప్పకుండా మీ అమ్మని పిలిపిస్తాను. అది కాదండి, ప్రతిమాలే ధోరణిలో అంది మాధురి. అలారా దారికి అంటూ ముద్దు పెట్టుకుని ఏమిటి మరి అన్నాడు. అబ్బా ఒట్టి చిలిపి అంటూ బుక్క తడుముకుంది. ఇంకో మనిషి వస్తే అదనంగా ఖర్చే కదా. అయినా ఇప్పుడంత అవసరం మాత్రమే ఉంది. నాకు అంతగా సాయం కావాలంటే మీరు చేస్తూనే ఉన్నారుగా. మాధురి మాటలకు కన్విన్స్ అయ్యాడు మోహన్. సరే అన్నాడు. వడ్డిస్తాను రండి. పీటలు కంచాలు వేసి ఇద్దరికీ అన్నం వడ్డించింది మాధురి. మధ్య మధ్య ఆమె నోట్లో ముద్దుగా ముద్దులు పెట్టాడు. సిగ్గుపడుతూనే సంతోషపడింది మాధురి. ఆ రాత్రి మాధురిని పసిపాపలా లాలించాడు. ఆ మర్నాడు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే మాధురిని డాక్టర్ దగ్గరికి బయలుదేరతీశాడు మోహన్. సరేనని బయలుదేరింది మాధురి. పచ్చని ఫుల్వాయిల్ చీరలు, మ్యాచింగ్ జాకెట్లో అందాలు చిందే ముందు ఒక ముద్దు కావాలన్నాడు చిలిపిగా. పెళ్ళాన్ని మరి అంత అతిగా ప్రేమించకూడదు సార్. మందలిస్తూనే అతనికి పెదాలు అందించింది మాధురి. ఏమవుతుందిట? గోంగూర అవుతుంది పదండి అంది నవ్వుతూ. లేడీ డాక్టర్ మాధురిని ఎగ్జామిన్ చేసి అంతా సవ్యంగానే ఉంది అని చెప్తూ కావలసిన మందులు టానిక్లు రాసి ఇచ్చింది. తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి 7 గంటలయింది.
ఎంతో సాయం చేశాడు మోహన్. తీర్చవలసిన బాకీలన్నీ పద్దు రాసి 50 రూపాయలు మిగులు చూపింది మాధురి. ఆమె మేనేజ్మెంట్కి ఆశ్చర్యపోయిన మోహన్ అభినందించకుండా ఉండలేకపోయాడు. మీరు ఈ దుర్వార్త విన్నారా అంటూ వచ్చింది పక్కింటి పార్వతి. మోహన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. ఏమిటది అంది కంగారుగా మాధురి. పాపం పుణ్యశీల. పార్వతి గొంతు పూడుకుపోయింది. పుణ్యశీలకి ఏమైంది? మాధురి మనసు కీడును శంకించింది. పుణ్యస్త్రీగా ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయింది రుద్ధకంఠంతో అంది. షాక్ తిన్నట్లయిపోయింది మాధురి. ఏమిటి సుస్థి? ఆ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉందిగా? గొంతు పెగుల్చుకుని అడిగింది. మొగుడు ముండా కొడుకు నిలువున ప్రాణాలు తీశాడు అంటే? ఆమె మొగుడు ఒట్టి జులాయి వెధవ. తను అతన్ని ఆకర్షించలేకపోతున్నానేమో, అందువల్ల భర్త చెడిపోతున్నాడేమో అనుకుని మంచి చీర కట్టుకుని తల నుండి పూలు పెట్టుకుని అతను రాగానే చిరునవ్వుతో ఎదురెళ్ళిందట. అంతే. ఆ మూర్ఖుడు ఆమెని అనుమానించి ఈ అలంకారం అంతా ఏమిటి, నేను లేను కదా అని ఇప్పుడు దాకా ఎవరితో కులికావని దుర్భాషలాడాడట. అవేం మాట్లాడి మీకోసమే ఇదంతా అంటే ఈ రంకు వేషాలు నా దగ్గర కాదు. ఎన్నాళ్ళుగా లేని ఈ షోకు ఇవాళ ఎందుకు కావాల్సి వచ్చింది అంటూ కొట్టుడు బాదినట్టు బాదాడట. తనని అన్యాయంగా వ్యభిచారి అనటం సహించలేక భరించలేక ఎలుకలు తాగి చనిపోయింది. పుణ్యశీలని పొట్టన పెట్టుకున్నాడు దుర్మార్గుడు. అప్రయత్నంగా మాధురి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పుణ్యశీల కాపురం బాగుపడుతుందేమోనని ఆ సలహా ఇచ్చింది తనే. ఇండైరెక్ట్గా ఆమె చావుకి తనే బాధ్యురాలా? ఎవరో గుండెని గట్టిగా పిండినట్లు గిజగిజలాడిపోతోంది మాధురి. పుణ్యశీల శవాన్ని నేను చూడాలి. వెళదాం, వస్తారా అంటూ అర్థించింది పార్వతిని. ఇంకెక్కడ శవం? ఆ మొగుడు తగనివాడు ఎక్కడ తన మీదకి వస్తుందోనని ఉదయం తీసుకుపోయి దహనం చేయించేసట. పైగా గుండె చెప్పుతో హఠాత్తుగా కన్ను మూస్తుందని దొంగ ఏడుపులు ఏడ్చట లోకం ముందు. ఇదంతా ఇరుగు పొరుగులు లోపాయికారిగా అన్న మాటలు. నిజం పైకి చెప్పాలంటే అందరికీ భయమేగా. కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని. ఏమైనా ఆడదాని బ్రతుకు ఎంత అధ్వానంగా తయారైందో చూడండి. వస్తాను అంటూ పమిటి చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ పోయింది పార్వతి. ఓ గంట వరకు తను తేరుకోలేకపోయింది మాధురి. మోహన్ మధ్యాహ్నం కాఫీకి వచ్చినప్పుడు బాధగా చెప్పింది పుణ్యశీల ఆత్మహత్య సంగతి. అంతా విని ఆమె మరణాన్ని నేను హర్షించలేకపోతున్నాను మాధురి. చచ్చి సాధించగలిగింది ఏముంది? అతనింకా విచ్చలవిడిగా పెచ్చురేగిపోతాడు. పిల్లలు అనాథలైపోతారు. ఏమైనా ఆమె చాలా పొరపాటు పనిచేసింది ఆలోచనారహితంగా అన్నాడు బాధగా. మాధురికి అలానే అనిపించింది. మోహన్ కాఫీ తాగిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం పుణ్యశీల రూపం ఆమె కళ్ళల్లో మెదులుతూనే ఉంది. 5 గంటలవుతుండగా వీధి తలుపు చప్పుడయింది. అన్యమనస్కంగానే వెళ్ళి తలుపు తీసింది. వచ్చిన వ్యక్తిని చూస్తూనే ఆమె ముఖం వికసించింది. సంతోషంతో మనసు గంతులు వేసింది. ఏరా అన్నయ్య, ఏలూరులోనే ఉంటూ చెల్లాయి కాపురం చూడరావటానికి ఇప్పటి వరకు తీరిక చిక్కలేదట్రా నిష్ఠూరంగా అంది. ఎప్పటికప్పుడు వద్దామని అనుకోవడం, ఏవో పనులు అడ్డు తగలటం వల్ల ఆలస్యమైందమ్మా అన్నాడు రాఘవ. మాధురి తెచ్చిచ్చిన నీళ్లతో కాలు కడుక్కుని లోపలికొస్తూ. ఏదో వంక చెప్పకుండా ఎలా ఉంటావు కానీ వదినా పిల్లలు కులాసాగా ఉన్నారా? ఎలాగో వస్తున్నావు కదా, వాళ్ళని కూడా తీసుకువస్తే బాగుండేది కదూ. ఒక వారం రోజులుండి వచ్చేవాళ్ళు. నువ్వన్నీ ఇలాంటి పనులే చేస్తావురా. ఏమన్నా అంటే కోపం. పకపక నవ్వాడు రాఘవ. నువ్వు అలా అన్న తర్వాత నాకు కోపం రమ్మన్నా ఎక్కడి నుంచి వస్తుంది మధు? అది సరే గాని బావగారు ఏమంటున్నారు? ముందు కాఫీ పెట్టని అంటూ స్టవ్ అంటించి నీళ్లు పెట్టింది. బావగారు బాగా చూస్తున్నారా మధు? లేకపోతే భర్తగారి ఆధిక్యం చలాయిస్తున్నారా? మీ బావగారి పద్ధతి నాకు నచ్చలేదురా. ముఖం ముడిచింది మాధురి. ఏమిటి సంగతి? కంగారు పడ్డాడు రాఘవ. రోజూ ఒకటే. మాధురి అర్ధోక్తిలోనే అడ్డుకున్నాడు రాఘవ. సాధింపులా? కోపంగా అడిగాడు. అవునరా. అప్పుడే అతని ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. ఏమని సాధిస్తూ ఉంటాడు? సినిమా అంటారు, షికార్లు అంటారు, బజారు నుంచి ఏ వస్తువు తీసుకురావాలన్నా తనతో పాటు నేను కూడా రావాలంటారు. ఇంటి పనిలో పాలు పంచుకుంటానంటారు. ఆయన ఆ విధంగా నన్ను తెగ రుష్టి పెడుతున్నారనుకో. ఉబికి వస్తున్న నవ్వుని పమిట కొంగుతో ఆపుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేయసాగింది మాధురి. చాలా సంతోషం చెల్లాయ్. ఈ రోజుల్లో బావగారిలా భార్యని అపురూపంగా చూసుకునే భర్తలు 100కి ఏ ఒకరో ఇద్దరో ఉంటారు. మీరిద్దరూ చిలకా కోరికల్లా ఇలాగే ఉండండమ్మా ఆశీర్వదించాడు రాఘవ కాఫీ అందుకుంటూ. ఇక నేను వస్తాను మధు, ఉత్తరాలు రాస్తూ ఉండు అన్నాడు రాఘవ బయలుదేరుతూ. విస్తుపోయింది మాధురి. ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే వెళ్ళటం ఏమిట్రా? బావగారు రాకుండానే వెళ్ళిపోతావా? బాధగా అంది. స్కూలు పని మీద వచ్చానమ్మా. రాత్రి 7 గంటలకల్లా ఏలూరులో ఉండాలి. వచ్చి వెళ్ళానని అడిగానని బావగారితో చెప్పు. ఇంకో మాట కూడా చెప్పు. ఏమిటది? ఇలా చక్కగా మా చెల్లెల్ని జీవితాంతం చూసుకుంటే జైహో అంటానని చెప్పు. లేకపోతే ఏం చేస్తానని చెప్పమన్నావు? చిలిపిగా అడిగింది. నా కోపం ప్రదర్శిస్తానని చెప్పు. గలగలా నవ్వింది మాధురి.
మా బావగారు చాలా తెలివిగలవారులా అన్నాయి. నీకు కోపం వచ్చిందనుకో దానికి ఒక శాపం పెట్టేస్తారు. దాంతో దూర్వాస మహాముని లాంటి వాడి వల్ల వశిష్ఠుల వారిలా తయారవుతావు నువ్వు. అంతకన్నా కావాల్సిందేముందమ్మా ఈ అన్నకి నవ్వేశాడు రాఘవ. తను శృతి కలిపింది మాధురి. తను త్వరలో మేనమామ కాబోతున్న సంగతి విని ఆనందంతో గంతులేశాడు రాఘవ. చెప్పలేక వీడ్కోలు చెప్పింది అన్నయ్యకి. ఒక 10 రూపాయలు ఆమె చేతిలో పెట్టాడు రాఘవ. మాధురి వారించినా వినక. సాయంత్రం మోహన్ రాగానే అన్నయ్య వచ్చి అర్జెంటుగా వెళ్ళిపోయిన సంగతి చెప్పింది. చాలా పొరపాటు చేసావు మాధురి అన్నాడు మోహన్. ఏమిటది అంది నిర్ఘాంతపోయి. బలవంతంగా ఉంచాల్సింది. బావగారి కోపం మీద జోకులు వేసి భలే ఏడిపించేవాణ్ణి. ఆ ఛాన్స్ పోగొట్టావు. మా అన్నయ్య అలా ఏడ్చే రకం కాదు. మూతి ముడిచింది అందంగా. ఏడవటం అంటే నవ్వటం అని లేవోయ్. మీ డిక్షనరీ మీనింగు నవ్వుతూ అన్నాడు మోహన్. తను తేలిగ్గా నవ్వేసింది. శుభవార్త ఉత్తరం ద్వారా తెలుసుకున్న రమణమ్మ రాఘవయ్య తెగ సంబరపడిపోయారు. బరువైన పనులు చేయకమ్మా, తినాలని మనసైన వాటిని అల్లుడు గారిని మొహమాటం లేకుండా అడిగి తెప్పించుకుని తిను. ఎప్పుడు సంతోషంగా సరదాగా ఉండు. డాక్టర్ చెప్పిన మందులు టానిక్లు శ్రద్ధగా వాడు. పనసపండు లాంటి బిడ్డను కంటావు. నీకు పనిలో సాయం అవసరం అనుకుంటే మా అమ్మను కొన్నాళ్ళు అక్కడికి పంపుతాను మీ అమ్మని అని రాశారు రాఘవయ్య గారు. తల్లిదండ్రుల ప్రేమకి సంతోషం తెలుపుతూ ప్రస్తుతానికి అవసరం లేదు, పైగా అమ్మ వస్తే ఇంటి దగ్గర కూడా ఇబ్బందే కదా అని తిరుగు జవాబు రాసింది మాధురి. తొలిచూలు కదా, ఎట్టాకు 7వ నెలలో పసుపు కుంకుమ ఇచ్చి తీసుకురావాలి కదా అని సరిపెట్టుకున్నారు మాధురి తల్లిదండ్రులు. ఈ శుభవార్తని ఆఫీసులో సారథికి సుహాసినికి మిగతా వారికి చెప్పాడు మోహన్. వాళ్ళు కంగ్రాట్స్ చెప్తూనే పార్టీ అడిగారు. సుపుత్రుడో సుపుత్రికో ఈ లోకంలోకి పాస్పోర్ట్ తీసుకుని రాని, అలాగే గ్రాండ్ పార్టీ ఇస్తాను అన్నాడు అతను. ఈ లోపుగా అడ్వాన్స్ పార్టీ అన్న ఇవ్వవయ్యా మహానుభావ అన్నాడు సారథి. సింపుల్గా కాఫీ తెప్పిద్దురు. కళ్ళు గమ్మత్తుగా తిప్పుతూ వయ్యారాలిపోయింది సుహాసిని. దానికి కూడా వారి శ్రీమతి గారిని అడగాలేమో అంటూనే వెకిలిగా నవ్వాడు సారథి. మిగతా వాళ్ళు కూడా పగలబడి నవ్వారు. అప్పుడు సూపర్నెంట్ గారు లేరు, వచ్చి ఏదో పని మీద వెళ్ళిపోయారు. చిన్నపుచ్చుకున్నాడు మోహన్. అంతమందిని ఎలా కేకలేయగలడు? బాధగా చేత్తో నుదురు రాసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. మోహన్కి కోపం వచ్చిందని గ్రహించారంతా. సారీ బ్రదర్, నువ్వు హర్ట్ అయినట్టున్నావు నొచ్చుకున్నాడు సారథి. మిగతా వాళ్ళు కూడా తమ విచారం వ్యక్తపరిచారు బదులు చెప్పకుండా. ప్యూర్ని పిలిచి అందరికీ కాఫీలు ఇప్పించాడు మోహన్. కాఫీలు తాగుతూ ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. తాగాక థ్యాంక్స్ చెప్పారు మోహన్కి. తొలిచూలు కదా, ఎట్టాగో 7వ నెలలో పసుపు కుంకుమలిచ్చి తీసుకురావాలి కదా అని సరిపెట్టుకున్నారు మాధురి తల్లిదండ్రులు. ఈ శుభవార్తని ఆఫీసులో సారథికి సుహాసినికి మిగతా వారికి చెప్పాడు మోహన్. వాళ్ళ కంగ్రాట్స్ చెప్తూనే పార్టీ అడిగారు. సుపుత్రుడో సుపుత్రికో ఈ లోకంలోకి పాస్పోర్ట్ తీసుకుని రాని, అలాగే గ్రాండ్ పార్టీ ఇస్తాను అన్నాడు అతను. ఈ లోపుగా అడ్వాన్స్ పార్టీ అన్నా ఇవ్వవయ్యా మహానుభావ అన్నాడు సారథి. సింపుల్గా కాఫీలు తెప్పిద్దరు. కళ్ళు గమ్మత్తుగా తిప్పుతూ వయ్యారాలిపోయింది సుహాసిని. దానికి కూడా వారి శ్రీమతి గారిని అడగాలేమో అంటూనే వెకిలిగా నవ్వాడు సారథి. మిగతా వాళ్ళు కూడా పగలపడి నవ్వారు. అప్పుడు సూపర్నెంట్ గారు లేరు, వచ్చి ఏదో పని మీద వెళ్ళిపోయారు. చిన్నపుచ్చుకున్నాడు మోహన్. అంతమందిని ఎలా కేకలేయగలడు? బాధగా చేత్తో నుదురు రాసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. మోహన్కి కోపం వచ్చిందని గ్రహించారు అంతా. సారీ బ్రదర్, నువ్వు హర్ట్ అయినట్టున్నావు నొచ్చుకున్నాడు సారథి. మిగతా వాళ్ళు కూడా తమ విచారం వ్యక్తపరిచారు. బదులు చెప్పకుండా ప్యూర్ని పిలిచి అందరికీ కాఫీలు ఇప్పించాడు మోహన్. కాఫీలు తాగుతూ ఎవరు ఏమీ మాట్లాడుకోలేదు. తాగాక థ్యాంక్స్ చెప్పాడు మోహన్కి. ఆ మధ్యాహ్నం ఇంటికి రాగానే జరిగిన విషయం మాధురికి చెప్పి నేనేం తప్పుగా మాట్లాడాను అని అడిగాడు. పకపకా నవ్వింది మాధురి. ఏ, నీకు వేళాకోళంగా ఉందా? కోపంగా అడిగాడు. మీది మరీ చిన్నపిల్లల మనస్తత్వం కనుకనే మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని అలా ఆడిస్తున్నారు. క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు. చూడండి, ఈ లోకంలో బ్రతకాలంటే లౌక్యం కావాలి. పెళ్ళాం చేత ముక్క చివాట్లు దెబ్బలు రుచి చూసే భర్త బృందాలు ఆఫీసులో పెద్ద ఫోర్స్ పెట్టడం లేదు. తామంటే భార్యలు భయంతో గజగజ వణికి చేస్తారని వాళ్ళు మీలాగే ప్లెయిన్గా మాట్లాడుతున్నారా? అసలు చాలామంది మనస్తత్వం ఏమిటో తెలుసా? ఒకడిని తమ మాటలతో గాయపరిచి గేలి చేసి వాడు బాధపడుతుంటే వీడు వినోదం చూస్తున్నట్లుగా నవ్వటం. ఇది వరకు మీతో ఒకసారి అన్నాను, గుర్తుందా? నా అభిప్రాయం రైటో తప్పో నాకు తెలియదు, కానీ మీ స్నేహితులంటే నాకు ఇష్టం ఉండరని అన్నది ఇందుకే. ఈ రోజుల్లో అనవసర స్నేహాలు, నెత్తి మీద చేతులు పెట్టే స్నేహాలు తప్ప
నిజమైన స్నేహాలు ఎక్కడున్నాయి? ప్రాణ స్నేహితులు అనే మాటకి ఈ రోజుల్లో అర్థం ఉందా అని చెప్పానుగా. నా అభిప్రాయం నాదని. వాళ్ళే మీకు నిజమైన స్నేహితులైతే మీరు భార్య మీద చూపించే ప్రేమని వెకిలిగా చిత్రించి పరిహసించగలరా? అందుకని ఊపిరి పీల్చుకోవటానికి అన్నట్టుగా ఆగింది మాధురి. ఆ సమయంలో మాధురి కేవలం భార్యగా కనిపించలేదు. షీఈ్ మై ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అన్నీ అనుకున్నాడు మోహన్. ఏం చేయమంటావు డార్లింగ్? అనునయంగా అడిగాడు. నేను చెప్పే 2 మార్గాల్లో ఏదో ఒకటి అవలంబించండి. చెప్పు. అసలు నా ప్రస్తావన ఏ సందర్భంలోనూ వారి దగ్గర తీసుకురాకండి. మోహన్కి టక్కున ఒక ధర్మ సందేహం వచ్చింది. మరి వాడు తీసుకొస్తేనో? దానికే చెప్తున్నా వినండి. నన్ను గురించి నిరసనగా మాట్లాడండి. ఆఫ్టర్ ఆల్ భార్య అంటే ఎంత అన్నట్టుగా ప్లేటు మార్చండి. ఏం గురు ట్రాక్ మార్చావు? ఏమిటి కథ అని వాడంతా గుచ్చుగుచ్చి అడిగితే, ఇన్నాళ్ళకు జీవిత సత్యం తెలుసుకున్నానోయ్. భార్యని నెత్తికెక్కించుకోవటం అంతా బుద్ధి పొరపాటు లేదని, మీ పుణ్యమా అంటూ కనువిప్పు కలిగిందని అడ్డంగా కోసేయండి. మధు, మై స్వీట్ హార్ట్, నీ మెదడులో ఎన్ని టన్నుల తెలివితేటలున్నాయి? లేకపోతే ఇలాంటి చక్కటి సలహాలు ఎలా ఇవ్వగలవు? దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. మీరు నన్ను ఇలా ప్రేమగా చూడాలనే కానీ మీకోసం ఏవైనా చేస్తాను. ఆఖరికి మీ ఒళ్ళో హాయిగా పడుకుని ఆఖరి శ్వాస పీల్చమన్నా పీల్చేస్తాను. అతని గుండెల మీద తల వాంచింది. మధు, అలాంటి మాటలు సరదాగా కూడా అనకు. నేను భరించలేను. నువ్వెప్పుడూ ఇలానే నా కౌగిలిలో గువ్వపిట్టలా ఒదిగిపోవాలి. ఏమండి, ఓ మాట అడగనా? మీకు కోపం వస్తుందా? మధు, మై సోల్, నీ మీద నాకు కోపమా? నీ పేరు తలుచుకుంటేనే అది పారిపోతుంది. ఆరాధనగా అతని వైపు చూస్తూ అంది. ఏమీ అనుకోకండి. మీరు జీవితాంతం నన్ను ఇలాగే ప్రేమిస్తారా? ఓహ్, ఇదా నీ సందేహం డార్లింగ్? ఇంకా ఏమిటో అనుకున్నాను. అసలు నీకు అనుమానం ఎందుకు వస్తోంది డియర్? నీ మాట కాదని, నిన్ను కాదని నేనేమైనా చేస్తున్నానా? నాకు బయట వేరే స్నేహాలు ఏమన్నా ఉన్నాయా? పోనీ పేకాట, మందు, మగువ లాంటి సుగుణాలు, ఐ మీన్ వ్యసనాలు ఉన్నాయా? అంతెందుకు, సిగరెట్ కాల్చనివాడు సిగ్గులేనివాడు అని ఆధునిక కవిశ్రేష్ఠులు కొంతమంది ఆసువుగా భావకవిత్వం రాసిన ఎప్పుడన్నా దాని వాసనన్నా తగిలిందా చెప్పు? తన 2 చేతులు మోహన్ మెడ మీదకి దండగా చుట్టి అతన్ని బలంగా తనకేసి అదుముకుంటూ అంది మాధురి. నిన్ను ఎగ్జామినర్గా పెడితే భర్తగా మీకు ఫస్ట్ క్లాస్ మార్కులు, ఫస్ట్ ర్యాంక్ 2 ఇస్తాను ప్రస్తుతం. కానీ కాలం ఊరుకోదు కదా. అది పరిగెత్తుతూనే ఉంటుంది. ఎన్నో పరిణామాలను తీసుకొస్తూనే ఉంటుంది. పరిస్థితులను మారుస్తూ ఉంటుంది. అప్పుడు మాధురి, మధు, నా బన్నారి, ఏమిటి నీ మనసులోని ఉద్వేగం? ఎందుకు ఇలా ఇదైపోతున్నావు? వివరంగా చెప్పు. నువ్వేం అడగదలుచుకున్నావో నాకు అర్థమయ్యేలా చెప్పు. 2 నిమిషాలు స్తబ్దంగా ఊరుకుంది ఆమె. చెప్పు మాధురి, గడ్డం పుచ్చుకుని ప్రతిమలాడాడు అతను. అతని లాలనకు మంచులా కరిగిపోయింది. ఇప్పుడు నాలో అందం ఉంది, ఆకర్షణ ఉంది. కొన్నాళ్ళు గడిచాక, పిల్లలు పుట్టాక నాలో అందం తరిగిపోతుంది, సొగసు మాసిపోతుంది, వయసు వాడిపోతుంది. అప్పుడు నన్ను ఇలాగే ప్రేమిస్తారా? ఈ లాలన, ఈ పుచ్చగింపు, ఈ ప్రేమ, ఈ అనురాగం అన్నీ ఇలాగే చూస్తారా? మాధురి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. భార్యాభర్తలు ముందు ప్రతి భార్య భర్త నుంచి కోరుకునేది ఇదే కాబోలు అనిపించింది మోహన్కి. అతని మనసు భార్య మీద ప్రేమతో పొంగిపోయింది. పిచ్చి మధు, లేనిపోని శంకలను మనసులో చోటు ఇవ్వకు. జీవితాంతం నేను ఇలాగే ప్రేమిస్తాను. నా జీవన సహచరిని అంతులేని అనురాగంతో చూసుకుంటాను. పమిట కొంగుతో ఆమె కన్నీళ్లు తుడిచాడు. ప్రామిస్? ఆశగా అతని కళ్ళల్లోకి చూసింది. డబుల్ ప్రామిస్, మందహాసం చేస్తూ అన్నాడు. చేతిలో చెయ్యి వెయ్యండి అంది ఆరాటంగా. అలా కాదు అన్నాడు. ఏ? చురుకుగా చూసింది. పుట్టబోయే బిడ్డ సాక్షిగా చెబుతున్నాను, ప్రామిస్ అంటూ ఆమెను పొదివి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. కితకితలు పెట్టినట్టయి కిలకిలా నవ్వింది. ఒక సాయంత్రం ఆఫీసు నుంచి బయటపడి సైకిళ్ళ మీద వెళుతుండగా అన్నాడు సారథి. ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. మీ ఇంటికి మమ్మల్ని ఫ్యామిలీతో టీకి పిలుస్తావేమోనని. ఆ ఆశ అణగారిపోయింది. మా మిసెస్ ఒకటే గోల చేస్తోంది, నన్ను ఫ్యామిలీతో మా ఇంటికి ఇన్వైట్ చేయమని. ఎల్లుండి ఆదివారమేగా, నీ వైఫ్ని తీసుకుని మా ఇంటికి రా. అతిథి మర్యాదలు బాగా చేస్తానులే. నా భార్యతోనా? మీ ఇంటికా? అన్నాడు మోహన్ అదో రకంగా. చిరాకేసింది సారథికి. ఏమిటో ఎలా దీర్ఘాలు తీస్తావు? మా ఇల్లు నీ స్టేటస్కి ఫ్యామిలీతో రాకూడదని ఇల్లా? విసుక్కోకు బ్రదర్. నా ఆలోచన మీ ఇంటికి రావటం గురించి కాదు, నా భార్య గురించి. అంటే ఏముంది? మా మాధురి ఒట్టి మొండి ఘటం.
స్నేహితుల ఇంటికి వెళదాం, పరిచయాలు పెంపొందించుకుందాం, అందరితో కలిసిమెలిసి ఉందాం లాంటి అభ్యుదయ భావాలు లేవు ఆమెకి. కల్చర్లెస్ క్రీచర్, ఒంటిబిట్ట రామలింగం. ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు సారథి. భార్య మీద ఏగవాలనివ్వని మోహనేనా ఇలా మాట్లాడుతుంటా? అతనికి మోహన్లో కనిపించిన మార్పు అంతరాలలో ఆనందదాయకంగానే ఉంది. పైకి మాత్రం నిన్న మొన్నటి దాకా భార్యని దేవతలా కొలిచేవాడివి కదటోయ్, కథ అడ్డం తిరిగిందేమిటి అని ఎగతాళి చేశాడు సారథి. విషయం తెలుసుకోవటానికి మీలాంటి ఆప్తమిత్రుడు ఎగతాళి చేయడానికి అన్ని విధాలా అర్హుడేనోయ్. పొంగిపోయాడు సారథి. ఎందుకని అన్నాడు. నువ్వోసారి చెప్పావు చూడు, నువ్వు మగవాడివి కానీ మగనాలివి కాదని గుర్తుంచుకో అని. ఆ మాట నిజంగా శిలాశాసనం అనుకో. అయితే ఇప్పుడు నీ భార్య సరిగా చూడటం లేదా? నాలాగా నోరెత్తితే నరికేస్తాను అన్న గ్రిప్లోనే ఉంచాలి. ఎగ్జాక్ట్లీ బ్రదర్. అందువల్ల ఇప్పుడు నా భార్యని మీ ఇంటికి రమ్మని అడిగాననుకో, నేను తనని బ్రతిమలాడుతున్నట్టుగా భావిస్తుంది, నెత్తి మీదకెక్కి నాట్యం చేస్తుంది. అందుకని నీ ఇన్విటేషన్ని సవినీయంగా రిజెక్ట్ చేస్తున్నాను. ఏమనుకోకు అన్నాడు మోహన్ బ్రహ్మాండంగా నటిస్తూ. ఇట్స్ ఆల్ రైట్. భార్యని అదుపులో పెట్టి నోరు ముయించి మగవాడు అన్ని విధాల సుఖాలు సౌకర్యాలు చూసుకోవటానికి, హాయిగా రికామీగా బతకటానికి నా దగ్గర ఎన్నో మోడ్రన్ చిట్కాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు అల్లా నన్ను సంప్రదించు. తారక మంత్రం ఉపదేశిస్తూ ఉంటాను. ఆడదాన్ని అణగదొక్కాలి, మగవాడు జెండా ఎగరేయాలి. అదే గురువు సుఖజీవన సిద్ధాంతం. వస్తా మరి అంటూ వెళ్ళిపోయాడు సారథి. ఓరి ఫూల్, స్త్రీల మీద నీకున్న గౌరవం ఇదా? నీ భార్య నీతో కాపురం ఎలా చేస్తోందిరా నాయన? ఆవిడ సీతా సావిత్రి సుమతి లాంటిదై ఉండాలి అనుకుంటూ మాధురికి పూలు కొనటం కోసం విజయ టాకీస్లో వైపు పోనిచ్చాడు సైకిల్. మర్నాడు ఆఫీసులో మోహన్ని మగవాడుగా మొనగాడుగా డిక్లేర్ చేశాడు సారథి. మోహన్ భార్యపై ఎలా అధికారం చెలాయిస్తున్నాడో కథలుగా చెప్పి, ఇక నుంచి మోహన్ మన పార్టీ, మనం ఇతన్ని ఇంతకు ముందులా గేలి చేయరాదు అన్నాడు. సారథి ప్రతిపాదనకి సెక్షన్లోని వారందరూ హర్షం వెలిబుచ్చారు. స్పెషాలిటీ ఏమిటంటే సుహాసిని కూడా, అంటే స్త్రీ జాతికి చెందిన సుహాసిని కూడా మోహన్లో వచ్చిన మార్పుకి సంతోషం వెలిబుచ్చింది. దాని అంతరార్థం ఏమిటో ఆమెకే తెలియాలి. ఫ్రెండ్స్, ఇన్నాళ్ళుగా అజ్ఞానిగా భార్యావిధేయుడుగా ఉన్నాను. ఈ మధ్యనే నా జ్ఞానోదయమైంది. అది కూడా మన ప్రీతమ మిత్రుడు సారథి సహాయ సహకారాల వల్ల. ఈ సందర్భంలో అందరికీ వేడి నీరు విందు చేస్తున్నాను. దయతో స్వీకరించండి. మోహన్ హిప్ హిప్ హుర్రే అంటూ టీ స్వీకరించారు అందరూ. 5 దాటిన తర్వాత ఆ హంగామా జరగటం వల్ల సూపరింటెండెంట్ గారు సీన్లో లేరు. అందరూ వెళ్ళిపోయేటప్పుడు సుహాసిని విలాసంగా నడుచుకుంటూ వచ్చి కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ చెప్పింది స్పెషల్గా. మోహన్ ఆమెను చూసి అదోలా నవ్వుకున్నాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. మాధురి మోహన్లు పాలు నీళ్ళలా కలిసిపోగా వారి దాంపత్యం నల్లేరు మీద బండిలా హాయిగా సాగిపోతోంది. నెలలు నడుస్తున్న కొద్దీ చలాకీగా ఉండే మాధురి నిండు నదిలా కనిపిస్తోంది. ఆమెనిప్పుడు కామంతో కాక ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు మోహన్. తరచూ లేడీ డాక్టర్కి చూపిస్తూ ఆమె ప్రిస్క్రిప్షన్ల ప్రకారం మందులు టానిక్లు జాగ్రత్తగా వాడుతున్నాడు. ఆపసోపాలు పడుతున్న ఆమె అవస్థని చూసి దాదాపు ఇంటి పని వంట పని అంతా తనే చేస్తున్నాడు. భర్త తన పట్ల కనపరుస్తున్న అవ్యాజమైన ప్రేమకి మురిసిపోతుంది మాధురి. నీ సలహా అమోఘంగా పనిచేసింది. ఆఫీసులో నిన్ను వాళ్ళ ముందు నిరసనగా మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను తెగ మెచ్చుకుంటున్నారు మాధురి అన్నాడు మెచ్చుకోలుగా. ఏమండోయ్ శ్రీవారు, ఆ ధోరణిలో పడి కొన్నాళ్ళకి నన్ను నిజంగానే నిరసించరు కదూ జోక్ చేసింది మాధురి నవ్వుతూ. నో డియర్, నెవర్, ఐ లవ్ యూ అంటూ మరీ నిగనగలాడుతున్న ఆమె చెక్కిళ్ళని మృదువుగా పుణికాడు. 7వ నెల ప్రవేశించిందని ఉత్తరం రాయగానే పరిగెత్తుకొచ్చారు రామయ్య, రమణమ్మ. ఆ సమయంలో ఆఫీసులో ఉన్నాడు మోహన్. కూతురి యోగక్షేమాలు కనుక్కుని విషయం వివరంగా చర్చించింది రమణమ్మ. తల్లి కూతుర్లోకి అంగీకారానికి వచ్చిన తర్వాత రామయ్య గారి చెవిన వేసింది రమణమ్మ. అలాగే చేద్దామన్నారాయన. సాయంత్రం మోహన్ రాగానే అసలు విషయం చెవిలో వేశారు రామయ్య, రమణమ్మ. ఆ మాట వినగానే మోహన్ మొహం తెల్లగా పాలిపోయింది. ఏమి జవాబు ఇవ్వకుండా సరాసరి మాధురి దగ్గరికి వెళ్ళాడు. రామయ్య, రమణమ్మ వీధి వరండాలోకి పని ఉన్నట్లు తప్పుకున్నారు. మాధురి వైపు పేలగా చూశాడు మోహన్. అతని వైపు దీనంగా చూసింది మాధురి. మాధురి అంటూ చేతులు చాపాడు. ఇదివరకట్లా వచ్చి అతని చేతుల్లో వాలటానికి ఆమెకు అవకాశం లేదు. నిండు గర్భిణి. ఏమండి అంటూ బరువుగా లేచి అతని దగ్గరికి వచ్చింది. నెమ్మదిగా నడిపించుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటి ఘోరం మధు? పెదవులపైన నవ్వు తెచ్చుకుందామే. ఘోరమే ఉందండి. ప్రతి ఆడదానికి ఈ దశ ఎంతో సహజం. ప్రెగ్నెన్సీ రాకుండా కొన్నేళ్లు కాంట్రసెప్టివ్ వాడదామని మొదటే నేనంటే వినకపోయావు. చూడు,
7 నెలలు సుందర స్వప్నంలా ఎంత తొందరగా వచ్చేసాయో. ఒక నిమిషం మౌనం పాటించిన తర్వాత అంది ఆమె. మాతృత్వం స్త్రీ పాలిట వరమండి. అది పొందని ఆడదాన్ని సంఘం ఎంత హీనంగా చూస్తుందో తెలుసా? పన్నంటి బాబునో పాపనో ఎత్తుకుని వచ్చేస్తాగా. మరి రేపే ప్రయాణం అంటున్నారేమిటి? మీ అమ్మా నాన్న అంత తొందర ఏమిటి? బరువెక్కిపోయింది అతని హృదయం. రేపు ఏకాదశి మంచి రోజు, అందుకని నన్ను మా అమ్మ నాన్న వెంట పెట్టుకుని అత్తవారింటికి తీసుకెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి సీమంతం చేసి మా పుట్టింటికి తీసుకెళ్ళడానికి నిర్ణయించారు. ఆమెకి గొంతు పెగిలి రావటం లేదు బాధతో. ఈలోపుగా రామయ్య రమణమ్మ ఇంట్లోకి వచ్చారు. అల్లుడు గారు, ఇందాకే చెప్పాం కదా అమ్మాయిని రేపు తీసుకెళ్తున్నామని మరోసారి చెప్పారు రామయ్య. యాంత్రికంగా తల ఊపాడతను. భోజనాలు అయ్యాక ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుకుందామంది రమణమ్మ కూతురుతో. కూతుర్ని కూర్చోబెట్టి పాట పూర్తి చేసింది రమణమ్మ. వంట పూర్తి చేసింది రమణమ్మ. తనే అందరికీ వడ్డించింది. భోజనాలయ్యి వంటిని శుభ్రం చేసిన తర్వాత కూతురుని అడిగి కావలసినవన్నీ సర్దేసింది రమణమ్మ. కూతురికి అల్లుడికి ఏకాంతం కల్పించడానికి వరండాలో పక్కలు వేసుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ గాలి వంకపెట్టి. ఆమె పొట్టకు ఒత్తిడి తగలకుండా జాగ్రత్తగా కౌగిలించుకున్నాడు అతను. ఎంతో నిబ్బరంగా ఉంటూ భార్యలకు ధైర్యవచనాలు చెప్పే మాధురి అతని హృదయం మీద తలవాల్చి చిన్నపిల్లలాగా విలిపించింది. అనుకోకుండానే మోహన్ కళ్ళల్లోనూ నీళ్లు చిప్పిల్లాయి. ప్రసవం స్త్రీకి పునర్జన్మ లాంటిది. మళ్ళీ నేను తిరిగి వచ్చి మీ కౌగిలిలో ఒరిగిపోగలనంటారా? అనుమానంగా అడిగింది. చి, ఏంటా మాటలు మధు? బంగారు కొండలా పండంటి బిడ్డను ఒళ్ళో పెట్టుకుని తీసుకొస్తావు. ఆమెకి ధైర్యం కలిగించాడతను. హోటల్ తిండి మీకు పడదు, వంట చేసుకుని తినమని సలహా ఇచ్చిందామె. ఓకే అన్నాడు మోహన్. స్నేహితుల గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ఏవేవి ఎక్కడున్నాయో అప్పగింతలు పెట్టింది. ఆఫీస్ పనులు అవగానే ఇంటికి వచ్చేయండి నేరుగా. సినిమాలు అవి చూసి డబ్బు పాడు చేయొద్దు అని జాగ్రత్తలు చెప్పింది. ఇప్పుడెలా బంగారు బాబులా ఉన్నాం, మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి అలానే ఉండాలని మరీ హెచ్చరించింది. తాను తిరిగి రాగానే పసిబిడ్డతో సరదాగా ఆడుకుందామని చెప్పింది. అన్నిటికీ అంగీకార సూచకంగా తల ఊపాడు మోహన్. తనివి తీరా ఆమె బుగ్గల్ని పదే చుంబించాడు. రాత్రి 12 గంటల వరకు ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్నారు. వాటి మధ్య అలవోకగా ఇద్దరికీ నిద్ర పట్టేసింది. తెల్లవారి 6ంటికి లేస్తూనే మోహన్ పాదాలకి నమస్కరించి క్షేమంగా వెళ్ళి పసిబిడ్డతో సంతోషంగా తిరిగి రమ్మని దీవించమని నీళ్లు నిండిన కళ్ళతో అలానే ఆశీర్వదించాడు. 8ంటికల్లా మాధురిని తల్లిదండ్రులు ఆమె అత్తవారి ఊరు బయలుదేరదీశారు. మోహన్ బస్టాండ్కి వెళ్ళి ముగ్గురిని బస్ ఎక్కించారు. ఉత్తరాలు రాయటం మర్చిపోవద్దని హెచ్చరించింది ఆమె. నో అన్నాడు మోహన్ పొంగి వస్తున్న బాధని అణిచిపెట్టుకుని. మాధురి లేచి ఇల్లు బోసిపోయినట్టుగా ఉంది. అనుక్షణం ఆమె చిరిపి చేష్టలు, కొంటె మాటలు గుర్తుకు రాసాగాయి. ఆమె స్మృతులు అనుక్షణం వెంటాడసాగాయి. రాత్రులు సరిగా నిద్రపడటం లేదు. భార్య దగ్గర లేని లోటు ఎంత భరించలేనిది అనిపిస్తూ ఉంటుంది. పాపం ఆమె ఇలానే ఉండి ఉంటుంది. అనుక్షణం తనను తలుచుకుంటూనే ఉంటుంది. స్వీట్ డార్లింగ్. 4 రోజులు ఆమె చెప్పినట్లన్నీ తప్పకుండా చేశాడు. 5వ రోజున మాధురి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పి చదువుకున్నాడు. ప్రియమైన శ్రీవారికి 1000 కిసెస్. ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని చదవసాగాడు. ఆ రోజున 10:30 కల్లా అత్తవారింటికి చేరాము. మా అమ్మ నాకు పసుపు కుంకుమ ఇచ్చింది. ఆ సాయంత్రం సీమంతం చేశారు. ఆ రాత్రి అక్కడే నిద్ర చేశాము. మర్నాడు బయలుదేరి మా ఊరు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నాకేమీ పని లేదు. నన్ను కూర్చోబెట్టి మా అమ్మ చెల్లెలు పనంతా చేస్తున్నారు. మా తమ్ముడు బజారు పనులన్నీ చేసి పెడుతున్నాడు. వేరేదైనా పనిలో సాయపడదామంటే నన్ను పసిపిల్లను మందలిచ్చినట్టుగా కేకలేస్తున్నారు. మరి ప్రస్తుతం నేను చేస్తున్న పని ఏమిటి అని అడుగుతారేమో. శ్రీవారి నామధేయాన్ని జపించుకుంటూ మీతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ ఊహాలోకంలో ఉండిపోతున్నాను. నేను ఇక్కడున్నా నా మనసంతా మీ దగ్గరే ఉంది. మరి తమరేం చేస్తున్నారో చెప్పనా? నన్ను తలుచుకుంటూ దిండును కౌగిలించుకొని పడుకుంటున్నారు. ఈ టెంపరరీ విరహం, ఎడబాటు ఒక విధంగా వరం లాంటిదని అనుకుంటాను. ఎందుకంటే ఒకరి అవసరం విలువ మరొకరికి బాగా తెలుస్తుంది. నేను తిరిగి రాగానే ఇద్దరం మరింత దగ్గర అవుతాము. ఏమంటారు? నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుంటారు కదూ? బంగారు శ్రీవారు ఎప్పటికీ నావారు. ఉంటాను సార్. ఈ ఉత్తరం అందగానే వెంటనే జవాబు రాయండి. దాని నిండా మీ ప్రేమంతా కూర్చి మరి సరేనా? మీ ప్రియాతి ప్రియమైన మాధురి. ఆ ఉత్తరాన్ని ఎన్నోసార్లు చదువుకున్నాడు అతను. వెంటనే ఉత్తరానికి జవాబు రాశాడు. ఆమె కన్నా ఎక్కువ ప్రేమ దట్టించి తన ఉత్తరం చదివి ఏమనుకుంటుందామె? చీపాడు, ఇంత చిలిపిగా ఉత్తరం రాయటానికి ఈ మనిషికి సిగ్గెలా లేదో అనుకుంటుంది. తీయగా అనుకున్నాడు. వారానికి 2-3 ఉత్తరాలు మాధురి మోహన్ల మధ్య బంతులు ఆటలాడుతున్నాయి.
కొంతలో కొంత విరహం తీరినట్టుగా ఫీల్ అవుతున్నాడు మోహన్. అయినా అతనికి ఒంటరితనం భరించరానిదిగా ఉంది. అక్కడికి ఆగలేక ఒకసారి వెళ్ళి ఆమెను చూసి వచ్చాడు. కాస్త ఊరట కలిగింది అతనికి. మోహన్ భార్య పుట్టింటికి వెళ్ళిందని తెలిసిన దగ్గర నుంచి అతనితో సన్నిహితత్వం పెంచుకోవటం మొదలుపెట్టాడు సారథి. ఒక వారం నుంచి మోహన్ రాపాడుతూనే ఉన్నాడు. అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తావోయ్, మీ ఆవిడ లేదుగా, నాతో రారాదు, కాఫీ తాగి అలా షైరు తిరిగొద్దాం. మాధురి సలహాలు చెవుల్లో గింగురుమంటున్నాయి. అతను ఏదో నాకు చెప్పి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. కానీ సారథి పట్టుదల గల మనిషి. మోహన్ అంత తేలిగ్గా వదిలిపెట్టదలుచుకోలేదు. భార్యా విధేయుడై ఈ మధ్య ఆ పొరపాటు గ్రహించి భార్యని నిరసించటం అలవాటు చేసుకున్న అతనికి భార్య లేనప్పుడు తను చేయవలసిన గీతాబోధ ఎంతో ఉండగా, తను అతని చేత చేయించవలసిన మహత్కార్యాలు ఎన్నో ఉండగా మోహన్ తనలా తప్పించుకుని అరగటం సుతారాము నచ్చలేదు. తప్పించుకుని తిరగటం సుతారాము నచ్చలేదు. అందుకని ఒకరోజు సాయంత్రం ఒక చక్కటి పథకం వేస్తున్నాడు. బ్రదర్, నాకు పెద్ద ఆపద వచ్చింది, నన్ను కాపాడాలి నువ్వు అన్నాడు సైక్లిస్ట్ కాబోయే ముందు. ఏమిటి? సైకిల్ ఎక్కి వెళ్ళబోయే ముందు. ఏమిటి చెప్పు, జాలిగా అడిగాడు మోహన్. ఇవాళ నా చచ్చిన రోజు నిర్లిప్తంగా అన్నాడు సారథి. సారథి, మతుండే మాట్లాడుతున్నావా? మందలించాడు మోహన్. అదేనోయ్, నా పుట్టినరోజు ఇవాళ. నా కర్మకాలి అలా తయారైంది. ఇవాళ చాలా ఘనంగా జరుపుదామనుకున్నానోయ్. ఆఫీసులో మన సెక్షన్ వరకు పార్టీ ఇచ్చి నిన్ను ఫ్యామిలీతో భోజనానికి పిలవమంది మా ఆవిడే. నేను సంబరపడ్డాను. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వానట. మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని గుర్తొచ్చింది. అది ఒకటి రెండు, నా భార్యమని కొంప ముంచుకుపోయినట్టుగా ఉదయమే ఒక ఘనకార్యం చేసింది. అదేనోయ్, చాప చెంబు పుచ్చుకుని వీధి వాకిట్లో టిక్కీ గదిలో చేరింది. నవ్వొచ్చింది మోహన్కి. భలేవాడిపోయి, దాంట్లో ఆమె తప్పే ఉంది. ఆమె తప్పు కాకపోయినా నాకు ముప్పు వచ్చి పడిందిగా. అందుకని మనసు బాగుండలక ఆఫీసులో పార్టీ కూడా ఎగ్గొట్టేశాను. నీకు మాత్రం డ్రింక్ ఇప్పించగలిగాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కనుక నువ్వు ఎగ్గొట్టావో నీ పీక పిసికేస్తాను నవ్వుతూ చనువుగా అన్నాడు. అందిస్తే చాలు అల్లుకుపోగలడు సారథి. అలా పీక తర్వాత పిసుకుతూ గాని ముందు ఈ సంగతి చెప్పు, నీ బుర్రలో ఏమైనా కన్నం ఉందా? ఏమిటోయ్ అంత దారుణంగా తిడుతున్నావు? మరేమిటోయ్ భార్యారత్నం అవుట్ ఆఫ్ డోర్స్ అంటున్నావు? నాకేమో డిన్నర్ అంటున్నావు? నీ మనస్తత్వం ఏమిటో నాకు అంతు పట్టడం లేదు. అదా నీ డౌటు నాయనా? పకపక నవ్వాడు సారథి. పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడు మోహన్. సారథి తొణకలేదు, బెనకలేదు. నేను డిన్నర్ నీకిస్తాను, నువ్వు నాతో డిన్నర్కి వస్తున్నావు, అంతవరకు నువ్వు కన్ఫర్మ్ చేసినట్టేనా? ఎందుకో ఈ సారథి, నన్ను వదిలేయకూడదు పెట్టుపోయాడు మోహన్. అబ్బాయి, ఇన్ని రోజులుగా నాతో కాఫీ కూడా తాగలేదు. ఏదో వంక చెప్పి తప్పించుకుంటున్నావు. ఇవాళ మాత్రం ఊరుకునేది లేదు. నిన్ను కట్టేసి తీసుకెళ్ళైనా నీ చేత డిన్నర్ తినిపిస్తాం. ఎక్కడికి? హోటల్లోనా మహాశయ? సారథి ఆప్యాయతకు మోహన్ మెత్తబడక తప్పలేదు. అరే, ఎగ్జాక్ట్లీ ఎలా గ్రహించావు? మోహన్ తెలివి మెచ్చుకున్నట్టు నటించాడు సారథి. ఆ మాత్రం ఊహించలేనా బ్రదర్? డన్ డేర్ యు ఆర్ ఫైన్ ప్రశ్నించాడు సారథి. ఇద్దరు పైకి వెళ్ళారు. డిన్నర్ మమతా ఏసీలో. మిస్టర్ మోహన్, ఈలోపుగా బీసెంట్ రోడ్డుకి వెళ్ళి హోటల్లో కాస్త కాఫీ తాగుదాం తలూపాడు మోహన్. ఇవాళ అతని పుట్టినరోజు అంటున్నాడు కనుక అతన్ని డిసప్పాయింట్ చేయరాదని మోహన్ ఉద్దేశం. ఇద్దరు సైకిళ్ళు హోటల్ ముందాగాయి. బీసెంట్ రోడ్డు డీసెంట్గా ఉంది. వచ్చేపోయే జనంతో కలర్ఫుల్గా సందడిగా ఉంది. ఆఫీసులు వదిలిన పక్షులు, స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి తిరిగి వెళ్ళే విద్యార్థినులు, షాపింగ్ కోసం వచ్చిన వాళ్ళు, కాలక్షేపం కోసం వచ్చిన వాళ్ళు, రాజకీయాలు చర్చించేవాళ్ళు, అందరినీ చిరునవ్వుతో పలకరిస్తోంది బీసెంట్ రోడ్డు. రద్దీగా ఉన్న ఫుట్పాత్ల మీద రంగురంగుల చీరల్లోని శాల్తీలని యథాలాపంగా తగిలినట్లుగా కావాలని గట్టిగా రాసుకుపోయే కుర్రాళ్ళు, మగరాయుళ్ళని కూడా మందలించదు బీసెంట్ రోడ్. సైకిళ్ళు లాక్ చేసి హోటల్లోకి ప్రవేశించాడు సారథి. మోహన్లు మామూలు సెక్షన్లో కూర్చోబోతున్న మోహన్ని వారించి ఆప్యాయంగా చెయ్యి పుచ్చుకుని ఏసీ రూమ్లోకి లాక్కుపోయాడు సారథి. ఎంత కాదనుకుంటున్న సారథి తన మీద చూపిస్తున్న ఫ్రెండ్లీ ఎఫెక్షన్కి ఇంప్రెస్ అవుతున్నాడు మోహన్. ఏసీ రూమ్ చాలా రష్గా ఉంది. ఉన్న 4 సోఫాల మీద ఖరీదైన ఆడ మగ శాల్తీలు
విలాసంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాస్ట్లీ ఐటమ్స్ ఆరగిస్తున్నాయి. వెళ్ళిపోదామన్నాడు మోహన్ ఖాళీ లేకపోవటం గమనించి. నో, ఆ ఇద్దరు కాఫీ తాగుతున్నారు చూడు, వాళ్ళు వెకేట్ చేస్తారు, అక్కడ కూర్చుందాం అన్నాడు సారథి. 2 నిమిషాల్లో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. వారికెదురుగా ఒక పడుచు జంట ఉంది. వాళ్ళు టిఫిన్ తినటం లేదు, కమ్మని కబుర్లు నంచుకుంటున్నారు. సన్నగా లవ్ డైలాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మధ్య మధ్య ఆమె కిసుక్కుమంటోంది. అతడు చేత్తో అప్పుడప్పుడు ఆమె భుజం మీద ప్రేమగా తడుతున్నాడు. వాళ్ళు ఎదురుగా కూర్చున్న తనని గురించి అంతగా పట్టించుకున్నట్టు లేరు. నవయువ దంపతులు కనుక చిలిపి చేష్టలు, కొంటె మాటలు మా హక్కు అన్నట్టుగా ఉంది వారి ధోరణి. తను మాధురి ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు అనుకున్నాడు మోహన్. బేరర్ రాగానే టీ ఆర్డర్ ఇవ్వబోయాడు సారథి. నో టిఫిన్, ఇప్పుడు తింటే ఇంక భోజనం ఎలా చేస్తాం, కాఫీ చాలన్నాడు మోహన్. ఆల్ రైట్, అయితే 2 కోల్డ్ స్పాట్స్ తేవోయ్ కాఫీ బదులు అన్నాడు సారథి. ఎస్ సార్ అంటూ లోపలికి వెళ్ళాడు బేరర్. కన్సీల్డ్ లైటింగ్ మత్తైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. సన్నగా వినబడుతున్న జాజ్ మ్యూజిక్ వీణులు విందుగా ఉంది. చిలిపి చేష్టలతో ఒళ్ళు వేడెక్కిపోయిందేమో. యువజంట బిల్లు పే చేసి వెళ్ళిపోయారు. బాగా కూలింగ్ అయ్యి 2 కోల్డ్ స్పాట్ సీసాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు బేరర్ ఓపెన్ చేసి. తీసుకోబోయి అన్నాడు సారథి. తన బాటిల్ మోహన్ చేతిలో ఉన్న బాటిల్ కేసి మృదువుగా తాకించి చీర్స్ అంటూ. మోహన్కి అది నచ్చలేదు. ముఖం చిట్లించాడు. చీర్స్ అనటం తనకిష్టం లేదు. మనస్ఫూర్తిగా విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అన్నాడు. థ్యాంక్స్ అన్నాడు సారథి. బేరర్ బిల్లు తెచ్చిన ప్లేట్లో బిల్లు డబ్బులు కాక టిప్ రూపాయి వదిలిపెట్టాడు సారథి. అతన్ని అనుసరించాడు మోహన్. ఇప్పుడు 6 గంటలేగా అయింది, అలా పార్కులోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం. డిన్నర్ 8ంటికి అయితే నీకేం అభ్యంతరం లేదుగా. నో, నాట్ ఎట్ ఆల్. ఎనీ స్మోకింగ్ ప్లీజ్. నో థ్యాంక్స్, అలవాట్లేదు అన్నాడతను. ఏదైనా అలవాటు చేసుకుంటేనే అలవాటవుతుంది. తన జోక్కి తనే నవ్వి కిడ్లీ కొట్టులో వక్కపొడి సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. కనీసం ఒక్కపడిన్నా వేసుకో అంటూ పొట్లం అతని చేతికిచ్చాడు. పార్కుకి వెళదాం పదా అన్నాడు మోహన్. ఓకే అన్నాడు సారథి. సైకిల్ నడిపించుకుంటూ పార్కుకి చేరారు. అక్కడి వాళ్ళిద్దరినీ చూసి నిర్ఘాంతపోయాడు మోహన్. గుబురుగా ఉన్న క్రోటన్స్ మొక్కల చాటున సుహాసిని, ఆమెను ఆనుకుని ఒక యువకుడు కూర్చుని ఉన్నారు. కిలకిలా నవ్వుతూ అతనితో కబుర్లు చెప్తున్న సుహాసిని పార్కులోకి వచ్చిన మోహన్ని, సారథిని గమనించలేదు. గేటు పక్కగా సైకిల్ పెట్టిన తర్వాత ఉత్కంఠ భరించలేని మోహన్ అక్కడ కూర్చున్న సుహాసిని నువ్వు చూసావా అడిగాడు. అదోలా గమ్మత్తుగా నవ్వాడు సారథి. చూడకుండా ఎలా ఉంటాను అన్నాడు భావగర్భితంగా. పక్కన ఎవరు? ఈసారి నవ్వాడు గాని జవాబు చెప్పలేదు సారథి. నాకు జవాబు కావాలి రెట్టించాడు మోహన్. మనం అటుగా వెళ్ళొద్దు, ఈ చివరికి పోదాం పద, లవ్ బర్డ్స్ ఎగిరిపోగలవు అంటూ ఆ వైపు దారి తీశాడు సారథి. ఇద్దరు సిమెంట్ సోఫా మీద కూర్చున్న తర్వాత మళ్ళీ అడిగాడు మోహన్ ఉండపట్టలేక. సుహాసినితో కబుర్లు చెప్పే అతనెవరు? ఏమిటోయ్ నీ అనుమానం? ఆమె మొగుడు మాత్రం కాదు. షాక్ తిన్నట్లు ఫీల్ అయ్యాడు మోహన్. సుహాసిని అలాంటిదా? ఆమె సోషల్గా ఉండటంలో అంతరార్థం ఇదా అన్నాడు. ఏ, లేకపోతే అదో పెద్ద పతివ్రత అనుకుంటున్నావా? ఆ షోకులు, ఆ వయ్యారం, ఆ మితిబీరడు చనువు చూసన్నా గ్రహించలేకపోయావేమిటోయ్. అయితే సుహాసినికి పెద్ద హ్యాండు, రోజుకొక కొత్త ఫ్రెండ్ కావాలి. ఇంత పబ్లిక్గా ప్రియుడితో కులాసా కబుర్లు చెప్తోంది కదా, ఆమె భర్తకు తెలిస్తే ఊరుకుంటాడా? చంపేయడు. నువ్వో పిచ్చి మాలోకం. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది భర్తల చాటున ఇలాంటి పనులు చేయడం లేదు? వాళ్ళందరినీ మొగుళ్ళు చంపేస్తున్నారా? ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా అన్నాడు మోహన్. అతనికి సారథి మాటలు పూర్తిగా నిజం అనిపించలేదు. చీడ పురుగుల్లాగా ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు ఉంటే ఉండవచ్చు. అంత మాత్రం చేత ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ శీలాన్ని కోల్పోతారా అనుకున్నాడు. అయినా సారథితో వాదించడం అతనికి ఇష్టం లేదు. అతను చెప్పేది మౌనంగా వినటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. రంకు నేర్చింది పంకు నేర్వదా అని సామెత. అంతగా మొగుడు వెధవికి తెలిస్తే ప్రియుణ్ణి అన్నయ్య అనో, ఫ్రెండు అనో, ఉద్యోగ విషయాల్లో తనని సోదరులా భావించి హెల్ప్ చేస్తున్నాడనో చెప్తారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటానికి వీళ్ళు మాత్రం అంత తెలివి తక్కువగా దొరుకుతారా? మోహన్ బదులు పలకలేదు. నువ్వు క్షమిస్తానంటే నీకో విషయం చెప్తాను, గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా అన్నాడు. మోహన్లో ఉత్సుకత పెరిగింది. ఏమిటది? సుహాసిని లేదు. ఉంది. అది సరేలేవోయ్, ఆమెను నేను, నువ్వు? అదే. పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు మోహన్. నమ్మలేకపోయాడు. అలా నీడు నములుతావేమిటోయ్? నిజం.
సన్నగా నవ్వాడు సారథి. ఛీ, ఏమిటి మోహన్, నీకు కోపం ఎందుకొచ్చింది? నువ్వు చేసిన పని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకి ద్రోహం చేయటం కాదు. మోహన్ గొంతు కఠినంగా ధ్వనించింది. ఏం కాదు, నిబ్బరంగా అన్నాడు సారథి. సారథి, నీకు నిజంగా సిగ్గులేదు. తప్పు చేసి ఇంకా కాదని బుకాయిస్తున్నావా? సుహాసినితో ఉన్నప్పుడు నీ భార్యతో నువ్వు గడిపిన క్షణాలు, అనుభూతులు గుర్తుకు రాలేదు? ఆమె ప్రేమ, మమత జ్ఞాపకం రాలేదు? నువ్వు చేసింది తప్పు పని అని నీ అంతరాత్మ ఘోషించదు? నిన్ను దూషించదు? మిస్టర్ మోహన్, కోపం వద్దు. యు ఆర్ ఎ సెంటిమెంటల్ ఫూల్. ఎందుకని? కోపంగా అన్నాడు. జీవితంలో భార్య అనబడే ఆ సజీవ పదార్థం అంత విలువైనదా? కాదా? కాదు కాదు కాదు, ఆవేశంగా అన్నాడు సారథి. ఎందుకని? నొక్కి అడిగాడు మోహన్ సుహాసిని వాళ్ళు కూర్చున్న క్రోటన్ మొక్కల కేసు చూస్తూ. వాళ్ళక్కడ లేరు, ఎప్పుడో వెళ్ళిపోయారు. గమనించలేదు మోహన్ కానీ సారథి కానీ. అప్పుడే పార్కులో లైట్లు వెలిగాయి. వెలుగు వెల్లుగులా పరుచుకుంది. పార్కు పక్కగా వాహనాలు వృధ చేసుకుంటూ పోతున్నాయి. మిస్టర్ మోహన్, నేను చెప్పేది శ్రద్ధగా విని బాగా ఆలోచించి సమాధానం చెప్పు. ఆల్ రైట్. భార్య దృష్టిలో భర్తకు గల స్థానం, విలువ ఏమిటి? ప్రతి భార్య తనకు భర్తే సర్వస్వం అనుకుంటుంది. మానసికంగా, శారీరకంగా తనని తాను సంపూర్ణంగా అతనికి అర్పించుకుంటుంది. అలాగే భర్త తనకు చెందాలని ఆశపడుతుంది, ఆరాటపడుతుంది. అలా కాకపోతే ఆఖరి శ్వాస వరకు పోరాడుతుంది. హియర్ హియర్, చిన్నగా చప్పట్లు చరిచాడు సారథి. మీ ఆవిడ నీ చేత వీరసింగ చరిత్ర, రాజా రామ్మోహన్ రాయల జీవితాన్ని చదివించి ఉంటుంది. అందుకని అలా చిలక పలుకులు పలుకుతున్నావు. నీలో భార్యా విధేయత పూర్తిగా పోయిందనుకున్నాను. ఇంకా మిగిలి ఉందన్నమాట. నీ అభిప్రాయంలో భార్య అంటే? చెబుతా విను. భార్య అనే దాని గురించి నిక్కచ్చి చెప్పాలంటే పచ్చి స్వార్థపరురాలు. మళ్ళీ ఆశ్చర్యపోయాడు మోహన్. అతన్ని అడ్డుకుంటే విషయం పూర్తిగా చెప్పడేమో. ఎందుకని గురువు అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. దట్స్ ఇట్. భార్యల గురించిన నగ్న సత్యాలు వివరిస్తాను విను. చెప్పు, హుషారుపరిచాడు మోహన్. భార్య దృష్టిలో భర్త యంత్రం లాంటివాడు. రెక్కలు ముక్కలు చేసుకుని చాకిరీ చేసి డబ్బు సంపాదించాలి. చెమటోడ్చి సంపాదించిన కష్టార్జితాన్నంతా ఆమె చేతిలో పొయ్యాలి. దాని మీద సర్వాధికారాలు ఆమె చలాయిస్తుంది. భర్తగాడికి డబ్బులు కావాలంటే ఆమె దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసిందే. రాత్రులు తన శక్తినంతా కరిగించి యంత్రంలా ఆమెను సుఖపెట్టాలి. ఆమెకి కావలసినవి అంతే. చీరలు, నగలు ఎట్సెట్రా అమర్చడంలో ఎలాంటి లోటు చేయకూడదు. నువ్వేమైనా ఆమెకు అవసరం లేదు. చిన్నగా దగ్గొచ్చి ఒక క్షణం ఆగాడు సారథి. భార్యల మీద సారథి వెలిబుచ్చిన అమూల్యమైన అభిప్రాయాలు అతనికి నచ్చలేదు. అయినా ఇప్పుడు తను కేవలం శ్రోత మాత్రమే. సారథి తన లెక్చర్ కొనసాగించాడు. ఆడవారి స్వార్థానికి పరాకాష్ట ఏమిటో తెలుసా? మగవాణ్ణి పెళ్లి చేసుకుని వాడికి మత్తులాంటి సుఖం అలవాటు చేసి దానికి దాసోహం అనిపించి నెలలు నిండేసరికి పురుడు వంక పెట్టి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో తల్లి చెల్లెళ్ళు తనకి చాకిరీ చేస్తూ తనను మహారాణిలా చూసుకుంటారు. తనకు బోలెడంత కాలక్షేపం. నవ్వుతూ పువ్వులా గడిచిపోతుంది పుట్టింట్లో. ఇక్కడకు ఈ మొగుడు సన్నాసి గతేంటి? హోటల్ అయితే తిండి సుఖం ఉండదు. వండుకుందామంటే వంట సరిగా కుదరదు. రాత్రిళ్ళు నిద్రపట్టి చావదు. వీడికి శోభకి అంతూ పొంతూ ఉండదు. వీడికి ఆలనా పాలనా ఉండదు. అలాంటప్పుడు మగవాడు ఏం చెయ్యాలి? చెప్పబోయ్ మోహన్. తిండికి మాడి చావాలా? కాలక్షేపం లేక కుమిలిపోవాలా? సుఖం కోసం మొహం వాచిపోవాలా? భార్యతో గడిపిన స్మృతులు గుర్తుకు తెచ్చుకుని పిచ్చెక్కిపోవాలా? ఈ సమాజంలోని భార్యలందరికీ ఇదే నా ఛాలెంజ్. స్వార్థరహితంగా, చిత్తశుద్ధిగా, నిష్పక్షపాతంగా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పమను. ఏ భార్య చెబుతుందో? మాట్లాడవేం మోహన్. ఏ భార్య వీటికి సరైన సమాధానాలు చెప్పదు, చెప్పలేదు. పుట్టింటికి వెళ్ళేటప్పుడు భర్తకి ఎన్నో అప్పగింతలు చెప్పి, నీతులు చెప్పి, ఆంక్షలు పెట్టి వెళ్ళే భార్యలకి తాము తిరిగి వచ్చే వరకు భర్తగాడి గతి ఏమిటి అన్న విషయం మీద ధ్యాస పోదెందుకని? పైగా పుట్టింటి నుంచి రాగానే ఇరుగు పొరుగు అమ్మలక్కల దగ్గర ఎంక్వైరీలు. మా ఆయన నేను లేనప్పుడు రాత్రుళ్ళు ఇంటికి ఎన్ని గంటలకు చేరుకునేవాడు? అల్లరి చిల్లరి వేషాలు ఏమైనా వేసేవాడా? రాత్రులు పొద్దుపోయిన తర్వాత గదిలో గాజులు చప్పుళ్ళు ఏమన్నా వినిపించేవా? ఇలాంటివి. అమ్మలక్కలు, నారదులు, చెల్లెళ్ళు. ఇక చూడాలి మజా. భార్యాభర్తల మధ్య కలహాలు, కలతలు, కన్నీళ్లు, కోర్టులు. ఓహో, ఫెంటాస్టిక్. అందుకని మై డియర్ మిస్టర్ మోహన్. గాలి పీల్చుకోవడానికి ఆగాడు సారథి. అయితే ఏం చేయాలంటావు? తనకు తెలియకుండానే హుషారుగా అడిగాడు అతను.
భార్యలు భర్తల్ని బిజినెస్ లైక్గా ఎంతవరకు అంతవరకు అన్నట్లుగా ఎలా చూస్తున్నారో భర్తలు కూడా భార్యల్ని అలాగే చూడాలి. ఇది నా రీసెర్చ్ అంటే ఆరాటం ప్రదర్శించాడతను. అమ్మా ఆశ, గురువుగారి దగ్గరున్న చిట్కాలన్నీ ఇవాళే నేర్చేసుకోవాలంటే ఎలా? ఇవాళ నీకు తొలి పాఠం చాలా వివరంగా చెప్పాను. రేపటి నుంచి ప్రాక్టికల్స్ చెప్తాను. నన్ను నమ్ముకో మోహన్. నీ సుఖ సంతోషాల బాధ్యత నాకు వదిలే. ఆ ఆ టైం 7:30 అయింది. ఇక పద, డిన్నర్కి వెళదామంటూ సోఫా మేంచి లేచాడు సారథి. ఏసీ హోటల్లో గ్రాండ్ డిన్నర్ ఇప్పించాడు సారథి అతనికి. థ్యాంక్స్ చెప్పి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మోహన్. చాలా రాత్రి వరకు నిద్ర పట్టలేదు. సారథి చెప్పిన విషయాల మీద తన మనసులోనే తర్జన భర్జనలు చేసుకున్నాడు. రాత్రి 12ంటికి ఎప్పుడో నిద్ర పట్టింది అతనికి. మరుసటి రోజు నుంచి సారథి అతన్ని వదిలిపెట్టలేదు. రోజూ అతని ఇంటికి వెళ్ళి అతన్ని పికప్ చేసుకుని ఆఫీస్కి తీసుకొస్తున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో అతనింటికి వెళ్ళనీయటం లేదు. క్యాంటీన్కి తీసుకెళ్ళి కాఫీ టిఫిన్ ఖర్చు తనే భరిస్తున్నాడు. ఒకరోజు బలవంతం చేసి సినిమాకి తీసుకెళ్లాడు. ఆ ఖర్చు తనే పెట్టుకున్నాడు. ఈ మధ్య వీలు చూసుకుని భార్య పురిటికి వెళ్ళిన టైంలో భర్త ఎంత సరదాగా గడపడానికి అవకాశం ఉందో లెక్చర్ దంచుతూనే ఉన్నాడు. నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్వు కనుకనే నేను ఇంతగా చెప్తున్నాను. ఇదే మరొకరైతే నాకేం పట్టింది అంటూ తనను తాను కవర్ చేసుకుంటున్నాడు. ఒక చెడ్డ విషయమైనా మంచిగా చిత్రీకరించి రోజు చెవిలో జోరీగలా పోరుతూ ఉంటే కొన్నాళ్ళకు అదే మంచిదనిపిస్తుంది. ఈ సూత్రం ఆధారంగా సారథి మోహన్పై విజయం సాధించాడు. 10 రోజులు గడిచేసరికి మోహన్ ఒకరోజు తీవ్రంగా ఆలోచించాడు. సారథిని తను అపార్థం చేసుకున్నాడు. అతను కేవలం స్నేహప్రియుడు. లేకపోతే ఈ 10 రోజులుగా తన దగ్గర ఏమైనా ఆశించాడా? పిల్లల తండ్రి అయ్యుండి తనే ఖర్చు మొత్తం భరిస్తూ వచ్చాడు అంటే అతనికి తనతో స్నేహం తప్ప ఏమీ అక్కర్లేదన్నమాట. ఇలాంటి నిష్కల్మషమైన స్నేహితులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు? పైగా తరచి ఆలోచిస్తే పుట్టింటికెళ్ళిన భార్య మీద అతను వెల్లడించిన అభిప్రాయాలు నిజమే అనిపిస్తున్నాయి. పోతే మనం కూడా భార్యల్ని బిజినెస్ లైక్గా చూడాలి. ఆ విషయంలో ప్రాక్టికల్స్ నేర్పుతానన్నాడు. ఏమిటో అవి ఎంత మధురంగా ఉంటాయో తప్పక నేర్చుకోవాలి. ఏవైనా సారథి లాంటి అనుభవశాలి తన గురువుగా లభించటం కేవలం తన అదృష్టం. లేకపోతే ఇలాంటి సమయాల్లో సలహా ఇస్తారా ఎవరైనా? నెవర్. సారథి కాకుండా తన సెక్షన్లో ఇతర ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు, ఎందుకు పనికిరాని చవటలు. సారథి ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. తన స్నేహితుల మీద మాధురి వెల్లడించినవన్నీ స్వార్థంతో కూడిన ఆలోచనలు. ఆ సాయంత్రం పార్కులో నిలేశాడు సారథిని మోహన్. గురువుగారు, మీ శిష్యరికం స్వీకరించిన నా మీద కనికరం చూపించటం లేదు. ఇది చాలా అన్యాయం, అక్రమం. శిష్య, ఇదే నా అభయహస్తం. ఏం కావాలో కోరుకోనాయనా. నవ్వుతూ మోహన్ నెత్తి మీద చెయ్యి పెట్టాడు. ఆ భస్మాసుర హస్తం మోహన్కి చల్లగా తగలటం మాత్రం చిత్రం. ప్రాక్టికల్స్ అన్నారే కానీ వాటిలో ఏబీసీడీలు కూడా నేర్పలేదు తమరు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా మీద గురుభావంతో అమితమైన గౌరవంతో అడిగేవు కనుక ఇప్పుడే అక్షరాభ్యాసం చేస్తాను, సిద్ధంగా ఉండు. ఓకే బాస్. ఎస్ మై బాయ్. దీన్ని ఏమంటారు? సిగరెట్ పెట్టెలోంచి ఒకటి తీశాడు. సిగరెట్ ఆనందానికి ప్రథమ ఫేవరెట్. ఇలా చూడు. అగ్గిపుల్ల పెట్టికి రాసి నోట్లో పెట్టుకున్న ఈ సిగరెట్ని వెలిగించి గుండెల నిండా వెచ్చగా గాలి పీలిస్తే ప్రేయసిని ముద్దులతో ఉక్కిరిపిక్కిరి చేసినట్టుగా ఉంటుందనుకో. నిజం. టెంప్ట్ అయ్యాడు మోహన్. మై డియర్ శిష్య, నీకు అబద్ధం చెప్తే మన స్నేహానికే అర్థం లేదు. ఇదిగో సిగరెట్. మొహమాట పడకు, పెదాల మధ్య బిగించు. 2 క్షణాలు తటపటాయించాడు మోహన్. మాధురి గుర్తుకొచ్చింది. నేను లేను కదా అని ఇలాంటి పాడలవాట్లు నేర్చుకుంటున్నారా? దీనంగా అడిగినట్లయింది. సునో దోస్త్, ఆలస్యం సిగరెట్ అమృతం కాదు. చేదు భాయ్, లగాయించు తొందర పెట్టాడు సారథి. చొరవగా తానే అతని పెదాల మధ్య సిగరెట్ జొనిపి అగ్గిపుల్ల వెలిగించి దోసిట మూసి అతని నోట్లో సిగరెట్ వెలిగించాడు. పొగ పీల్చు లోపలికి. ఈ 20వ శతాబ్దంలో సిగరెట్ తాగటం రాని నీలాంటి అమాయకుడిని ఏమనాలో తెలియటం లేదోయ్ మిస్టర్ మోహన్. జాలి నటించాడు సారథి. పొగ గట్టిగా పీల్చాడు మోహన్. అంతే, ఉక్కిరిబిక్కిరయ్యాడు. సిగరెట్ చేత్తో తీసేసి తగ్గాడు. డోంట్ వర్రీ మై ఫెలో, సరిగ్గా పీల్చలేకపోయావన్నమాట. ఈసారి ట్రై చేయి. అలా జెంటిల్గా. గుడ్. ఇప్పుడెలా ఉంది పొగ పీలిస్తే? ఓహ్, మజాగా ఉంది అన్నాడు మోహన్ సిగరెట్ పాళ్లతో నొక్కిపెట్టి. నెమ్మదిగా లాగించే సిగరెట్ అంతా హుషారు చేస్తూ పకపక నవ్వాడు సారథి. ఎందుకు గురూజీ నవ్వుతున్నావు? నీకు నేను పెద్ద పెద్ద విషయాలు నేర్పాల్సింది పోయి చిన్నపిల్లలకు నేర్పినట్టుగా సిగరెట్ తాగటం నేర్పుతుంటే నాకే నవ్వొస్తోంది. నీ ఆశీర్వచనం ఇది అయిపోయింది.
ఇంకోటి కూడా పడేయ్ అంటూ లాస్ట్ హాఫ్ లాగి పక్కకు గిరాటిస్తూ వెల్డన్ మై బాయ్ అంటూ ఇంకో సిగరెట్ ఇచ్చాడు సారథి. ఈసారి సిగరెట్ తనే వెలిగించుకుని ఊది పారేశాడు మోహన్. భలే మజాగా ఉంది బ్రదర్ అంటూ. థ్యాంక్ యూ, లెసన్ బాగా పికప్ చేసావు. ఇప్పటి నుంచే సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి జేబులో ఉంచుకోవడం అలవాటు నేర్చుకో. దీంతో ఎంత ఇన్ఫ్లుయెన్స్ వస్తుందో తెలుసా? ఎంత తెలియని వాడికైనా సరే ఒక సిగరెట్ ఆఫర్ చేసి నీకుగా నువ్వు అగ్గిపుల్ల వెలిగించి వాడి నోట్లోని సిగరెట్ ముట్టించావో మీ ఇద్దరి మధ్య సిగరెట్ టెరికం ఏర్పడుతుంది. సిగరెట్ టెరికమా అంటే ఇన్నోసెంట్గా అడిగాడు. చుట్టరికం లాంటిదే అది కూడా. దానివల్ల స్నేహంలో ఎన్నో పనులు అవుతాయి. అయితే పద, ఇప్పుడే సిగరెట్ పెట్టి కొందాం ఉత్సాహపడ్డాడు మోహన్. కిళ్ళీ కొట్లో సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తీసుకున్నాడు మోహన్. డబ్బులు తనే ఇచ్చాడు సారథి. అదేమిటో అన్నాడు మోహన్. నేను నీ శ్రేయోభిలాషిని, అది నువ్వు గుర్తుంచుకుంటే చాలు. ఈ లోపల సిగరెట్లు దంచేసే, రేపు మరో లెసన్. ఇద్దరు విడిపోయి ఇళ్లకు బయలుదేరారు. ఆ రాత్రి దాదాపు 4 పెట్టెల సిగరెట్లు ఉఫ్ మనిపించాడు మోహన్. కొత్త పిచ్చగాడు పొత్తెరగడు కదా. ఉదయమే ఇల్లు ఊడుస్తూ సిగరెట్ పెట్టెలు చూసి సిగరెట్ పీకలు చూసి పని మనిషి, కొత్త బాబులు ఎవరైనా వచ్చారా అయ్యగోరు అంది అమాయకంగా. నీకెందుకు ఆ సంగతి, నీ పని చెయ్యి అని కసురుకున్నాడు. పని మనిషి వింతగా చూసింది అతని వైపు. ఉదయమే లేచి ముఖమన్నా కడుక్కోకుండా సిగరెట్ వెలిగించుకుని న్యూస్ పేపర్ చదువుతుంటే భలే హాయిగా ఉన్నట్టుంది మోహన్కి. సిగరెట్ మీద సిగరెట్ కాల్చడం మొదలుపెట్టాడు. మాధురి దగ్గర నుంచి ఉత్తరాలు తరచూ వస్తూనే ఉన్నాయి. అందులో డేడీ డాక్టర్ చేత పరీక్ష చేయించుకుంటున్న తన ఆరోగ్యం సంగతి, తమ ఇంట్లో తనను బాగా చూస్తున్న విషయం, తను మోహన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్న తీరు ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరాలకి జవాబులు రాస్తూనే ఉన్నాడు మోహన్. అడిగినప్పుడు డబ్బు కూడా పంపుతున్నాడు. తను గమ్మత్తుగా సిగరెట్ అలవాటు చేసుకున్న విషయం రాసి మాధురిని సర్ప్రైజ్ చేద్దామా అనుకున్నాడు. మాధురి అసలే సున్నిత హృదయం కల మనిషి. ఆమెకు లేనిపోని ఆందోళన కలిగించినట్టు అవుతుందనుకున్నాడు. పైగా ఆమె మానేయమని శాసించినా మానే పరిస్థితిలో లేడు తనిప్పుడు. మరునాడు ఉదయం స్వయంపాకం పూర్తి చేసుకుని భోజనం ముగించి ఆఫీస్కి బయలుదేరే సమయానికి సైకిల్ మీద ప్రత్యక్షమయ్యాడు సారథి. ఏం గురు, ఏంటి విశేషం అన్నాడు మోహన్ యథాలాపంగా. నిజానికి ఈ మధ్య రోజు సారథి వచ్చి పికప్ చేసుకునే వెళుతున్నాడు తన్ని. గురువుగారి ఆదేశం ప్రకారం నువ్వు సిగరెట్లు తగలేస్తున్నావా లేదా టెస్ట్ చేద్దామని వచ్చాను అన్నాడు సారథి నవ్వుతూ. గురు, మీ ఆజ్ఞ మేరకు ఇవిగో 2 జేబుల్లోనూ 2 పెట్టెలున్నాయి. మీకోటి సమర్పించమన్నారా బాస్? అమ్మమ్మ, అపరాధం. నోరు మీద చూపుడు వేలు ఆనించుకున్నాడు సారథి. ఏమది గురుదేవా? సద్గురు అన్నవాడు శిష్యునికై ఖర్చు చేయవలే, తానుగా వారి దగ్గర ఆశించరాదు. మీ శిష్య ప్రేమ అమోఘం స్వామి. అందుకే నాయన నీకు ఈ రోజున మరో చక్కని పాఠం నేర్పబోతున్నాను. ఏమిటి గురు? తాళు శిష్య, తాళు. సాయంత్రం ఆఫీసు వదిలే వరకు వేచి ఉండు నాయన. ఇప్పుడే చెప్తే సస్పెన్సు ఉండదు బాబు. ఆఫీస్ టైం అవుతోంది. నీ వాహనము అధిరోహించుము. అవశ్యం గురుదేవా. ఇద్దరూ పైకెళ్ళి బయలుదేరారు. 10 గంటలు దాటిపోవటం వల్ల ఎండ చురుక్కుమంటోంది. ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలకి వెళ్ళే వేళ కావటం వల్ల కాబోలు బజార్లు రష్గానే ఉన్నాయి. ఒక పావుగంటలో ఆఫీస్ చేరుకున్నారు. సీట్లోకి రాగానే అపూర్వ సహోదరులు వచ్చేశారు రోయ్ అంది నవ్వుతూ సుహాసిని. చిరునవ్వుతో తలలోపారు ఇద్దరు. ఆ తర్వాత సారథి మోహన్ వంక చూశాడు. నీకేమైనా అర్థమైందా అన్నట్టు. అర్థమైంది అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు మోహన్. మోహన్ సారథి విడదీరాని మైత్రి సూపరింటెండెంట్ గారితో సహా ఆ సెక్షన్లో అందరికీ విడ్డూరం కలిగించింది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం స్నేహాన్ని ఎలా కలుపుకున్నాయి అనేదే వారందరి ధర్మ సందేహం. భార్య పురిటికి వెళ్ళగా సారథితో స్నేహం కలిపిన మోహన్ని అదో రకంగా చూడసాగారు అంతా. టంచరుగా సాయంత్రం 5 అయ్యేసరికి మోహన్ సీటు దగ్గరికి ఆదరాబాదరా వచ్చేశాడు సారథి. గురువు వెళదామా? ఓ, నేను రెడీ. ఎక్కడికి? అక్కడికే. ఇద్దరు గుంభనంగా నవ్వుకున్నారు. వీరిద్దరిని ఒక కంట కనిపెడుతూనే ఉంది సుహాసిని. ఆమె మనసులో ఉవ్వెత్తిన ఆలోచన తరంగాలు. సైకిళ్లను రేసుకుర్రాలా పరిగెత్తిస్తున్నారు ఇద్దరు. ఒక 20 నిమిషాల్లో సీతారాంపురంలోని ఒక ఇంటి ముందు ఆగాయి 2 సైకిళ్ళు. లాక్ చేశాడు వాటికి. బ్రహ్మదేవుడంటే నీకు తెలుసా శిష్య? ఏమిటి గురు, మరీ నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు? అబ్బే అదేం కాదు శిష్య, వాడికి మరో పేరుంది, చెప్పగలవా అని. ఎందుకు చెప్పలేను, చతుర్ముఖుడు. ఫైన్ శిష్య, ఫైన్.
సుందరకాండ అంటే తెలుసా? తెలుసు. దాన్ని భక్తవరేణ్యులు ఏం చేస్తారు? చదువుతారు. దానికే మరో పేరు పారాయణం. అద్గది కథ. ఇప్పుడు ఇందాకటి రెండు పేర్లను చూద్దాం. మందహాసం చిందించాడు సారథి. చతుర్ముఖ పారాయణం. ఓహ్ మై డియర్ బాయ్, దాన్ని సింపుల్గా ఒకే మాటలో చెప్పు. ఒక ఆట అర్థం వచ్చేటట్లుగా. పేకాట, గర్వంగా అన్నాడు మోహన్. నైస్ నైస్ అంటూ కౌగలించుకుంటున్నంత పనిచేశాడు సారథి. అయితే ఏమిటి అన్నాడు మోహన్. ఇట్ ఈస్ ది కింగ్ ఆఫ్ ద గేమ్స్. దానితో నీకు పరిచయం కలిగించబోతున్నాను. అది కేవలం నీ అదృష్టం ఇవాళ. నిజంగా సుదినం. గతుక్కుమన్నాడు మోహన్. మాధురికి ఇష్టం ఉండదన్నాడు అప్రయత్నంగా. నా బోధ వృధా చేయకు నాయనా. మాధురి లేదు, తోటకూర లేదు. నాతోరా. ఎంత రంజుగా ఉంటుందో చూస్తూ గాని. బలవంతంగా చేయి పుచ్చుకుని లోపలికి లాక్కెళ్ళాడు. ఒక ఆట అనగానే తను ఇరుక్కు ఉన్నాడు. సారథి బాయ్ చేత ఒక కుర్చీ వేయించి మోహన్ని తన వెనకగా కూర్చోబెట్టుకున్నాడు. డబ్బుల ఆట అది. మోహన్ పేరు మీద ఆడాడు. సారథి సాధారణంగా విన్నింగ్ హ్యాండ్. ఆట గెలిచాడు. చూసావా, నీ పేరు చెప్తేనే ఎలా గెలుస్తున్నాను అంటే ఈ ఆట నిన్ను వరిస్తోందన్నమాట. నవ్వుతూ అంటూ డబ్బులు మళ్ళీ కాశాడు. వరుసగా 4 ఆటలు గెలిచాడు సారథి. తన డబ్బులు పెట్టి ఆడిన మోహన్ పేర గెలిచాడు కనుక డబ్బులన్నీ అతనికే ఇచ్చేశాడు. వద్దంటున్నా వినకుండా. తర్వాత కాసేపు విడిగా కూర్చుని పేక సెట్టుతో ఆటలోని మెలకువలన్నీ నేర్పాడు మోహన్కి. లోగడ సరదాగా ఆట ఆడినప్పుడు ఫండమెంటల్స్ తెలుసు కనుక గురువు శిక్షణలో ఆయన చెప్పినవన్నీ క్విక్గానే గ్రహించగలిగాడు. అప్పటికి టైం 10 గంటలయింది. ఇక లేద్దామా, ఆకలేస్తోంది అన్నాడు సారథి మోహన్తో. అవును, ఇక పోదాం. నీకో విషయం చెప్పనా? రేపటి నుంచి నువ్వు స్వయంగా ఆడతావు కదా. నువ్వే చూద్దువు గాని ఆకలి తప్పులుండవు. నిద్ర రాదు. ఒకవేళ ఉన్న భోజనాలు వగైరాలు ఇక్కడికే తెచ్చి తెప్పించుకోవచ్చు బాయ్ చేత. వీళ్ళు 2 రాత్రులు 2 పగల నుంచి ఇలాగే కుర్చీలకు అంటుకుపోయి ఆడుతున్నారు తెలుసా. ఏదో నా మంచితనం వల్ల. లేకపోతే ఈ మధ్యలో ఆటలోకి రానివ్వరు. అర్థాంతరంగా పోనివ్వరు. అఫ్కోర్స్ నేను నీ పక్కనే ఉంటాను కనుక నీకు ప్రవేశించగలిగించే బాధ్యత నాది. అందరికీ గుడ్ నైట్ చెప్పి రేపు తప్పక వస్తామని ప్రామిస్ చేసి సైకిళ్ళెక్కి బయలుదేరారు జంట వీరులు.